ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఈ సర్వీస్ కంటే రాజకీయాల వైపు పెద్దగా శ్రద్ధ చూపించినారని చెప్పేసి మరి. రాజకీయాల వైపు స్పెషల్గా నేను మబ్బు చూపించాలి అవేం అవసరంలా. నా జెంటికల్గా ఉంది. మా తాత కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. నేను ఎలా అంటే మీరు కాలర్ ఎగరేసి చెప్పగలుగుతారంటారు కదా, అలా నేను చెప్పగలను. ఆ టైం నుంచి ఆయన డబ్బులు పంచకుండా ఎలా చేయాలి పాలిటిక్స్ అవన్నీ నాకు మా నాన్నగారు చెప్తూ ఉన్నారు. సో పొలిటీషియన్ అవ్వాలి అన్నా అలాగే అవ్వాలి, జనాల్లో ప్రజాసేవ చేయాలన్నా అలాగే చేయాలని నా మైండ్లో ఎప్పుడూ ఉండేవి. సో నేను ఎప్పుడైనా సరే ఎప్పుడు అడిగినా నేను పాలిటిక్స్లోకి వెళ్ళను అని ఎప్పుడు చెప్పలా. వెళ్తాను నేను పాలిటిక్స్లోకి టైం వచ్చినప్పుడు, అంతే. సో కంటిన్యూ అవుతుంది సర్వీస్. నా క్లినిక్ 10 రూపీస్ది అది రన్ అవుతుంది, నా మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయి. ఇది ఆల్టర్నేటివ్గా ప్రజల్లో ఒక అవగాహన అన్నది కల్పించాలి. ప్రజలు ఎలా అయిపోయారంటే ఎవడు ఫ్రీలు ఇస్తే వాడే తోపు, వీళ్ళకి అర్థం కావట్లేదు. వాడు ఫ్రీ ఇచ్చేది ఏందమ్మా, వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కుంటున్నాడు, అమ్మా ఏయమ్మా అని. తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి మేడం మాకు ఈ పని చేయండి సార్, మీరు అడుక్కోవాల్సి వస్తుంది. మీ ఓట్లతో వాళ్ళు గెలుస్తున్నారు, మీ కింద వాళ్ళు పనిచేయాలి కానీ వాళ్ళ కింద మీరు ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి, నేను జనాలకు తెలియజేయాలనుకుంటున్నాను, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు కడపకు ఎప్పుడు వచ్చారు MBBS చదువుకోవడానికి? 10 years అయింది. 10 years అయింది. ఈ 10 yearsలో అంటే మీ సర్వీస్ మోటోతో వెళ్ళారు కానీ ఇప్పుడు ఒక 6 months 8 months కిందటి నుంచి నేను లాస్ట్ టైం మిమ్మల్ని చేసేటప్పుడు కూడా అడగడం జరిగింది, జనసేన చూస్ చేసుకుంటారా తెలుగుదేశం చూస్ చేసుకుంటారా, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అడగడం జరిగింది. ఇటీవల మీరు లోకేష్ గారితో యువగలం సభల్ని కూడా పంచుకోవడం జరిగింది, వక్తగా అక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది వచ్చినటువంటి సభకు సంబంధించిన వ్యక్తులు. తెలుగుదేశం వైపుగా జనసేన వైపుగా ఆ రోజైతే నేనేం మొగ్గు చూపట్లేదు అన్నారు కానీ ఆ మొగ్గు చూపినట్టు కొన్ని మీ కార్యక్రమాలు ఉన్నాయి. కార్యక్రమాలంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక ex-CM కొడుకుని క్వశ్చన్ చేసే ఛాన్స్ మీకు వస్తుంది, వదులుకుంటారా మీరు? ఐ వాజ్ ఇన్ బిజీ హాస్పిటల్, నేను న్యూ నెంబర్స్ లిఫ్ట్ చేయను, ఇప్పుడైనా సరే న్యూ నెంబర్ లిఫ్ట్ చేయను. క్లినిక్ నెంబర్ కాల్ వచ్చింది, మేడం ఎవరో మాట్లాడాలంట లోకేష్ గారి టీం అన్నారు. నాకు లోకేష్ గారి టీం నాకు అర్థం కాలేదు. కాల్ చేస్తే మేడం మేము మీ BBC ఇంటర్వ్యూ చూసాము, సార్ని హోస్ట్ చేసే ప్రోగ్రామ్ కర్నూలు అంటే అసలు ఇది నిజమేనా అనుకున్నా ఫస్ట్ నేను. తర్వాత లేదు మేడం మేము వెహికల్ పంపించేస్తున్నాం మీరు వచ్చేయాలి ఈరోజు ప్రోగ్రామ్ ఈ టైమింగ్స్ అని. ఛాన్స్ వచ్చింది, వెళ్ళాను. నా ఏమేమి క్వశ్చన్స్ అడగాలో అన్నీ అడిగేస్తాను, అంతే. దట్స్ ఇట్. మీకు కాల్ రాకముందుకు లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారిని నేను కలుసున్నాను ఇండివిజువల్గా. సో ఫస్ట్లో మీరు ఎప్పుడంటే నార్మల్గా పప్పు అది ఇది అని అందరూ చెప్తుంటే ఇవి చూడడమే. బట్ నేను ఒకసారి డైరెక్ట్గా మంగళగిరిలో కలుసున్నాను సార్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఇద్దరిని కలిసినప్పుడు రియల్లీ వీళ్ళు బయట ప్రపంచం మాట్లాడుకునేది ఒకటి, రూమర్స్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడడం, ఆయన మాట్లాడడం, ఆయన బిహేవియర్, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ చాలా బాగుంది. సో అప్పుడు ఒకసారి కలుసున్నాను కాబట్టి ఎప్పుడో ఒక 1 year అలా బ్యాక్. ఇప్పుడు కొంచెం ఈజీ అయింది సార్తో మాట్లాడడం. ఐ థింక్ ఇట్స్ ఇన్ 2022 సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. ఇక్కడ మంగళగిరిలో వచ్చారు. మంగళగిరిలో అంతకుముందు సోషల్ మీడియా వేదిక ద్వారా పప్పు అని చెప్పేసి లోకేష్ గారిని ట్రోల్ చేస్తా ఉంటే చూశాను. లైవ్గా చూసినప్పుడు దానికి భిన్నంగా కనపడ్డా? ఏంద్రా వీళ్ళు చెప్పేది, అదే రూమర్స్ అన్నట్టుగా. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో సంభాషణ? ఏం లేదు. ఎందుకు అంటే కలవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అక్కడ? అంటే నార్మల్గా నేను నాగబాబు గారిని కూడా కలిశాను ఆ టైంలో, ఇటు కూడా కలిశాను. ఒకసారి అందరినీ కలుద్దాము అన్నట్టుగా, పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు ఏంటి అన్నట్టుగా అప్పుడు సార్తో మాట్లాడడం జరిగింది. సార్ అసలు మామూలుగా కడప చుట్టుపక్కల ఉండే దాని గురించి, హెల్త్ గురించి హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా బాగా మాట్లాడారు. లోకేష్ గారికి అంత నాలెడ్జ్ ఉందంటారు? 20 minutes హీ వాజ్ ఆసమ్. మీ మధ్యలో ఏం జరిగాయి? అది ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి జరిగాయి. దాని మీరు ఇంప్రెస్ అయ్యారంటే చిన్న అంశం కాదు. ఎడ్యుకేషన్ గురించి అంటే ఆ స్టాండర్డ్స్ గురించి ఏం మాట్లాడారు మీరు? ఇప్పుడున్న పొలిటీషియన్స్తో కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ పరంగా ఆయన గ్రేటా కాదా, మీరే చెప్పండి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జనాలకు అందుకే ఆయన రీచ్ అవ్వలేదు, ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అనమాట. ఇప్పుడు ఇక్కడ పెరిగే వాళ్ళం మాస్గా పెరుగుతాము, సో జనాల్లో ఏదో విధంగా వెళ్ళిపోతాము, వాళ్ళే ఏదో హైప్ చేసేస్తారు. మీరు చూడండి, మాస్ మూవీ చిరుత టైప్ వచ్చింది, జనాలు ఎక్కడికో ఎత్తేసారు. ఆరెంజ్ లాంటి క్లాస్ మూవీ వచ్చింది, అది దాన్ని డౌన్ చేశారు. బట్ స్టిల్ పీపుల్ రిగ్రెట్, ఇట్ వాజ్ అన్ ఆసమ్ మూవీ, క్లాస్ మూవీ అని చెప్పేసి. సో జనాలకు అర్థం అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్న రౌడీలు బూతులు మాట్లాడినా, ఎలా మాట్లాడినా వీడే మా లీడర్ అని లేపేస్తున్నారు. అరే కంటెంట్ ఉన్న చోట మీరు చూడట్లేదు. సో నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక మూవీలో చెప్పేసాను జస్ట్. సో కంటెంట్ ఉన్న లోకేష్ని చూడట్లేదు, మాస్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని
మీరు అన్నటువంటి ఇట్లా లేపుతా ఉన్నారంటారా? ఆయన ఒక్కరే కాదు కదా, నేను ఏమన్నాను, మాస్గా బూతులు మాట వాళ్ళందరినీ హైలైట్ చేసేస్తున్నారు. మీకు ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో ఫారెన్లో ఉండి అలా వచ్చిన పర్సన్కి కొంచెం తెలుగు మాట్లాడడం, ఆయన తెలుగు మీద కామెంట్స్ చేయడం ఏదేదో జరిగాయి. టైం పడుతుంది, టేక్స్ టైం అబ్బా, అందరికి ఒకేసారి రాదు కదా. ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు చూడండి, మారారు కదా, అది గ్రేట్ థింగ్. అది కావాలి, మార్పు కావాలి. ఎప్పుడైనా మనిషిని తను మౌల్డ్ చేసుకుని ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్నారు కదా, అది గ్రేట్. అది మీకు లోకేష్ గారి నుంచి కాల్ వచ్చింది, లోకేష్ గారి టీం నుంచి, సారీ వారి టీం నుంచి మీకు కాల్ వచ్చింది, అటెండ్ అవ్వాలనుకున్నారు, ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పేసి. మీ మధ్యలో ఉన్నటువంటి చాలా ప్రశ్నలు సంధించాలని చెప్పేసి సంధించారా? అన్ని అడిగేసి అవకాశం వచ్చింది, అడిగేసా కదా, ఆ స్వేచ్ఛని ఇచ్చారా లోకేష్ గారు? చాలా బాగా. అసలు ఆయన అక్కడ క్వశ్చన్స్ తీసుకొచ్చి అక్కడ వేసినా సరే నేను అనుకున్నాను ఏమబ్బా ఎలా ఏంటి అని చెప్పేసి. అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేశారు. అక్కడికక్కడ మైక్స్ ఇచ్చేసి స్పాట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు కదా. అంతా నా కళ్ళ ముందే జరిగింది కదా. మీ పర్టికులర్ మీ క్వశ్చన్స్ ఏముండండి? మీరు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడా? నా క్వశ్చన్స్ అన్నిటికీ చెప్పారు, ఏమనలేదు. మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? ఆ టైంలో ఎన్నో అడిగామండి, ఇప్పుడు అవన్నీ ఒక 2-4 చెప్పండి ముఖ్యంగా. బట్ ఈ పాయింట్ ఇప్పుడు డిసప్పాయింట్ అయింది. మీరు ముస్లిమ్స్ మైనారిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనే క్వశ్చన్ నేనే అడిగింది అక్కడ. అక్కడ మేము ఫస్ట్గా మేయర్ని పెట్టాము, సంథింగ్ ఏలూరు దగ్గర, అక్కడ ఛాన్స్ ఇచ్చింది ముస్లిమ్స్కి మేము అని స్టార్ట్ చేసుకొచ్చారు. బట్ ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసిన 94 సీట్స్లో మాత్రం ఒక్క సీట్ ఇచ్చి ఇది చేస్తారు మొత్తం. సో మాటలకి చేతలకు పొంతం లేదంటారు. ఆబ్వియస్గా ఇప్పుడు నా కామెంట్స్లో కూడా చూస్తుంటే జనాలు అదే పెడుతూ ఉంటారు, నీకేం తెలుసు, బ్యాలెన్స్ అవ్వద్దు, గెలవద్దు, ఇదంటే రే ఏంద్రా మీరు మళ్ళీ సభలు పెట్టినప్పుడు మైనారిటీ సభలు అని చెప్పేసి, బీసీ సభలు అని చెప్పి, ఎస్సీ సభలు అని పెట్టడం ఎందుకు? మళ్ళీ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు సైడ్లో ఎస్సీ సీట్, ఎస్టీ అని చెప్పి అన్నీ మెన్షన్ చేయడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు ముస్లిమ్స్కి ఇవ్వడం ఎందుకంటారు? అఫ్కోర్స్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ అనుకోండి. మీరు చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని కరెక్టే. ఇప్పుడు ఇచ్చిన ముస్లిమ్స్ ఏం చేశారని చెప్పి మళ్ళీ ఎక్కువ ముస్లిమ్స్కి ఇవ్వడం అనేది అది తప్పే. బట్ ఇవ్వకుండా ఉండడం చాలా మిస్టేక్ కదా. సో ఒక సీటుతో మీరు అసంతృప్తి ఉన్నారా? ఆబ్వియస్గా 94లో 1 సీట్ అన్నది చాలా ఇది. ముస్లిం పాపులారిటీ ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు ఒక 20 నియోజకవర్గాల పైచలకు ఆబ్వియస్గా ముస్లిం పాపులేషన్ ఒక 30,000 అరౌండ్ ఉన్నటువంటి గెలుపు ఓటమిని శాసించేసిన పాపులేషన్ నియోజకవర్గాల్లో కూడా ఎందుకని చెప్పేసి ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వలేకపోతున్నాయంటే నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఇది నా ఒపీనియన్ జస్ట్. ఈసారి ఎలక్షన్స్ అంతా డబ్బుల మీద నడుస్తాయి కాబట్టి మనీ పంచే కెపాసిటీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ఇస్తున్నారు సీట్స్, అంతే. ముస్లిమ్స్ దగ్గర లేదంటారా? లేదు, ఉన్నా సరే తీయట్లేదు వాళ్ళు బయటికి, సో సీట్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు డబ్బున్న వ్యక్తులు అంటారా ముస్లిమ్స్ అయితే? వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఆబ్వియస్గా ఇప్పుడు అంతా డబ్బు మీద నడిచింది. ఎలక్షన్స్ మీకు తెలీదా నాకు తెలీదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. 2024 ఎలక్షన్స్ ఏదో 2019 ఎలక్షన్స్ అనుకోండి, మన జగన్మోహన్ రెడ్డి గారు జాలి దయ ఆయన్ని చూసి మిగతా 175 సీట్స్లో కూడా ఆయన ముఖమే కనిపించింది కాబట్టి ఓట్లు గుద్దేశారు. దట్ థింగ్ వాజ్ డిఫరెంట్. మొత్తం అది జాలి మీద నడిచేసింది. ఈసారి ఎలక్షన్స్ మొత్తం డబ్బుల మీదే నడుస్తుంది. ఎవరు డబ్బు పంచాడో వాడే, అంతే అంతే. గెలిపోవడం కూడా డబ్బే శాసిస్తుంది అంటారా? ఆబ్వియస్గా ఈసారి అంతా డబ్బులే, 50-50 ఛాన్సెస్. సో ఎవరికి మనం చెప్పలేమన్నమాట. కన్నూరి గారు, ఇప్పుడు మీరు కాస్త ఫర్ ఉంటారు టీడీపీకి జనసేన అనేది మీ అభిమానులందరూ కూడా వ్యక్తపరిచేటువంటి అభిప్రాయం, చెప్పేటువంటి మాట. మరి ఈ టీడీపీ జనసేన అలయన్స్తో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో, ఇప్పుడు రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు వీళ్ళ అలయన్స్తో 2 పార్టీలు కలిసి, వీళ్ళు ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు టికెట్ల విషయంలో. వైసీపీ ఏమో వీరికంటే మెరుగ్గా అవకాశాలు కల్పించడం జరుగుతుంది కదా, నామినేటెడ్ పదవుల్లో కానీ, కరెక్ట్, తర్వాత వచ్చేసి సీట్ల కేటాయింపులు కానీ. మరి ఎందుకని నూరి గారు విమర్శిస్తూ ఉంటారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని? అంటే నేను ముస్లిమ్స్కి బేసిక్గా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాను. బేసిక్గా ముస్లిం మీద దాడులు అవుతాయి కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే దేశంలో ఉన్న బీజేపీని కానీ పెద్ద ఎత్తున నూరి గారు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు సీట్లు ఇస్తే సరిపోయిందా? వాళ్ళ చేతికి ఇవ్వాలి కదండి. పవర్ లేని ఎందుకు సీట్? మీకు నామకే వస్తే సీట్ ఇచ్చేసి మొత్తం పవర్ ఒక పర్సన్ హ్యాండ్లోనే పెట్టుకుంటే ఇంకేం లాభం? సీట్ ఇచ్చి కూడా ఏం లాభము? నేను విమర్శిస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నానంటే నేను ప్రజల సైడ్ ఉన్నా, ఐ హ్యావ్ రైట్, దట్స్ వై ఐమ్ ఆస్కింగ్, అంతే. నేను మైనార్టీ సైడ్ నుంచి అడగలేదు, ఇది అడగలేదు. నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. అది వైఎస్ఆర్సీపీనే ఎందుకు చేస్తానంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి, పార్టీ అదే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా నేను, అంతే. నూరి గారు 10 సంవత్సరాలు అవుతుంది కడపకు వచ్చని చెప్పేసి,
గత 5 సంవత్సరాలు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రభుత్వాన్ని విమర్శించడం పెద్ద ఎత్తున పని పెట్టుకున్నారని చెప్పేసి, అంతకుముందు లేదని చెప్పేసి, ఏదో ఊరూరు తిరిగి 4 మెడికల్ క్యాంపులు పెట్టేసేసుకొని ఒక మూటతో ముందుకెళ్తా ఉండే అక్కడ వచ్చిన ఎక్స్పోజ్ అంతా తీసేసుకొని ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీకి లబ్ధి చేకూర్చడానికి అధికార పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంటారు. మీ మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ. నేను ఓటేసింది మన జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి. 2020 నుంచి నేను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసా అన్నారు. 19లో మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని ఎందుకు అనిపించిందండి? ఎందుకంటే వీ నీడ్ ఏ చేంజ్ అనుకున్నాము. దట్టు ఎందుకంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను అబ్బా, మాకు మెంటలీ ఫిక్స్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న గవర్నమెంట్ ఎక్కువగా చౌదరీస్ వాళ్ళే బాగుపడింది, సంపాదించుకుంది, అంతా చేసుకుంది. ఇప్పుడు రెడ్డీస్ మొత్తం 90% సీట్స్ అన్ని రెడ్డీస్కి ఇచ్చుకున్నారు. అదే జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి ఒక బిడ్డ ఈ ఒక మాట, తండ్రి లేని బిడ్డ, ఇలాంటి మాటలతో రాజశేఖర్ రెడ్డి గారు జనాల నుంచి అంత ఇది పొందారు. సో వాళ్ళ కొడుకు కూడా అదే చేస్తారు అని జనాల్లో నుంచి ఒక థాట్తో మేము ఓటేయడం జరిగింది, అంతే. మీరు కూడా అదే థాట్లో ఉందా? ఆబ్వియస్గా అండి. ఇప్పుడు మా నాన్న మంచోళ్ళు అయితే నేను మంచిదాన్ని అవుతాను కదా అనుకునేది థాట్. సో ఆ థాట్తో చేశాము. మిగిలిన వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఉంటుంది. మిగిలిన వాళ్ళ డిఫరెన్స్ అంటే మనకు తెలియదు కదా ఇవన్నీ. అప్పుడు వరకు తెలుసా ఈయన ఇక్కడికి వచ్చి ఇలా బిహేవ్ చేస్తారు, పథకాల వల్ల ముంచేస్తారు, అప్పులు తీసుకొస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఫ్యూచర్ వీ కాంట్ ప్రెడిక్ట్. సో ఇంకా వేసాము, మంచిగా వాళ్ళ నాన్నగారి బాటలోనే వెళ్తారు అనుకుని. మనకేం తెలుసు, చెల్లిని అట్లా చేస్తారు, అమ్మని అలా వదిలేసారు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కుటుంబకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు బాధ ఏంటంటే షర్మిల గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు అంత కష్టపడ్డారండి, వాళ్ళ వైఫ్ కష్టపడలేదు. ఇప్పుడు లైఫ్ లాంగ్ తోడు ఉండాల్సింది వైఫ్ కష్టపడ్డా మీరు చూసారా? వాళ్ళ అమ్మగారు నుంచి ఉన్నారు ప్రతి పాయింట్లో. ఎలా తిరిగారు షర్మిల గారు, ఆవిడనే సైడ్ చేసినప్పుడు కొంచెం. వీరు బయట తిరిగారు, వారు ఇన్ హౌస్ లో ఏసీ కింద ఏం చేశారు? ఏసీలో కూర్చుని నేను మాట్లాడతాను, బయట రోడ్డుల మీద తిరుగుతేనే కదండి. మాట్లాడడం కాదు, వారు ఎక్కడ మాట్లాడలేదు, ఫంక్షనింగ్ చూసుకున్నారు, పార్టీ కార్యక్రమాలు. ఫంక్షనింగ్ ఆవిడేం చూసుకోలేదులేండి, గంగిరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అంతా చూసుకున్నారు. కానీ ఆ కష్టపడ్డం, ఎండల్లో తిరగడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదండి. ఒక లేడీ, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ హస్బెండ్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి వచ్చారు. ఎవరు వస్తారు చెప్పండి? వచ్చింది కదా అన్న కోసము. సో ఆ పాయింట్లో ఐ లైక్ షర్మిల అనమాట. యావత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆడబిడ్డలకి అందరికీ నేను అన్నను, పిల్లలకి మేనమామ అని చెప్పేసి. మీరు ఇప్పుడు అంటే ఇది రాజకీయంగా షర్మిల గారిని చంద్రబాబు నాయుడు గారు ఉసిగొలుపుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉసిగొలుపుతా ఉన్నారు. ఈ మాటతో మీరు సమర్థిస్తారా? ఒక మాట, వీళ్ళిద్దరే డ్రామా చేయొచ్చు కదా, అన్న చెల్లైనా కలిసి అంతే అంటారా? చెయ్యొచ్చు కదండి. పాలిటిక్స్లో మనం ఏం చెప్పలేం కదా, కావాలని చెప్పి జనాల్ని డివేట్ చేయడానికి అదైనా చెయ్యొచ్చు వాళ్ళు. ఈవిడ రాగానే అదేదో ఫస్టే ఆంధ్రాకి రావచ్చు కదా, ఈవిడ రాగానే తెలంగాణకు వచ్చింది అంటే నేను ఆంధ్ర చూసుకుంటా, నువ్వు చెల్లి తెలంగాణ చూసుకో అన్నట్టు జనాల్లో వస్తుందా రాదా? సో తర్వాత మళ్ళీ ఆ పార్టీ అన్నారు, మళ్ళీ కాంగ్రెస్లో కలిసారు, ఇప్పుడు అటు వచ్చారు. వాట్ ఎవర్ ఏదైనా సరే జనాలకి మంచి జరిగితే చాలండి నా ఉద్దేశంలో. షర్మిల గారు మీరు అన్నప్పుడు ఆంధ్రలో కాకుండా తెలంగాణకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని గెలిపించడానికి పంపించారని చెప్పేసి అని, అంటే యాంటీ ఓట్ని స్ప్లిట్ చేసి తర్వాత వచ్చేసేసి బీజేపీ బీఆర్ఎస్ని గెలిపించడానికి అని చెప్పేసి ఇలా వివిధ విధాలుగా వచ్చాయి. చివరాఖరికి వారు కాంగ్రెస్ని గెలిపించడానికి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు మీ భావనలో వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి వచ్చారా, గెలిపించడానికి వచ్చారా? అంటే నాకు తెలిసి ఓడిపించడానికి వచ్చారు. సాధ్యపడుతుంది అంటారా వారి చేత? ఇక్కడైతే చెప్పుకొస్తున్నారు, వాళ్ళే క్రెడిట్ తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అది నా వల్లనే, ప్రతి నియోజకవర్గంలో 3-4 వేల ఓట్లు నేను చేసిన కృషి వల్ల, క్యాడర్ వల్ల ఉండింది. ప్రతి పర్సన్ వల్ల ఉంటుంది. వీ కాంట్ గివ్ 100% ఆవిడ వల్లే అని చెప్పలేం కదా. ఎక్కడో ఏమో దేవుడు ఒకటి రాసిపెట్టి ఉన్నాడు, వచ్చారు, తన వల్ల తను చేయాల్సినది ఉంది, ఇక్కడ వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు ఆంధ్రాలో మేబీ గెలిపించవచ్చు ఆవిడే, ఛాన్సెస్. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపిస్తారు? మీరన్నారు కదా ఇద్దరు అన్న చెల్లి కలిసి డ్రామా ఆడుతూ ఉండొచ్చు. డ్రామా ఆడొచ్చు, బట్ ఇప్పుడు అంత అక్కడ లేదు కదా. ఇప్పుడు మీరే చూస్తున్నారు పర్సనల్ ఇష్యూస్, పెళ్ళికి వెళ్ళలేదు, మరియు జైల్లో మొన్న అరెస్ట్ చేపించారు రోడ్డు మీద, ఇన్ని జరుగుతున్నాయి. ఇంతకు మించి సంఘటనలు జరిగాయి 2019 కంటే ఎలక్షన్స్ ముందు. వెరీ వెల్ మీరు అక్కడ ఉన్నారు కూడా, ఇంతకు మించి జరిగాయి.
అంటే వాళ్ళిద్దరి మధ్య అంతగా జరగలేదు కదా, వారిద్దరి మధ్య జరగకపోయినా సంఘటనలు అయితే ఇంతకు మించి సంఘటనలు జరిగాయి. నేను వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ రిలేషన్ గురించి చెప్తున్నా. సో వాళ్ళిద్దరైతే ఇప్పుడు కలిసి నటిస్తున్నారు అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు షర్మిల గారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైట్ చేయడం వల్ల ప్రజా వ్యతిరేక ఓటు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది స్ప్లిట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వారే చెప్పుకురావడం జరిగింది. అవును, ఇప్పుడు అక్కడ స్ప్లిట్ అవుతే జనసేన ఏదైతే తెలుగుదేశం భవిష్యత్తులో కూటమిలో బీజేపీ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళ కూటమికి నష్టం అంటారు. మరి ఇది మనం ప్రెడిక్ట్ చేయలేమండి. 2 టైప్స్ ఉంటాయి దీంట్లో. వైఎస్ఆర్ గారిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఎంటైర్ ఫ్యాన్స్ ఆర్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ నాట్ సపోర్ట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కదా, ఆవిడ కూడా వైఎస్ఆర్ బిడ్డే కదా. సో ఈయన చేసిన పనులు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అందరికీ తెలుసు కదా. సో ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వైఎస్ఆర్ సిపికి వేయాల్సిన ఓటు ఇట్లా అయినా వెళ్ళొచ్చు కాంగ్రెస్కి. అదొక పాయింట్ వర్షన్లో మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ వర్షన్ ఏమవుతుందంటే వైఎస్ఆర్ సిపి ఇష్టం లేనోడు టీడీపీకే వేయేస్తాడు. ఇంకేం చేస్తాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ లేదు కదా కాంగ్రెస్కి, అలా వేసినప్పుడు టీడీపీకి ఓటు రాదు, అటు కాంగ్రెస్కి వెళ్ళిపోయి టీడీపీకి కూడా లాస్ అవుతుంది ఓటు. సో 2 పాయింట్స్ ఉన్నాయి. కాంగ్రెస్లో ఆవిడ ఉండడం వల్ల ఒక ప్లస్ ఉంది, వైఎస్ఆర్సీపీకి రావాల్సిన ఓట్స్ అన్నీ అటు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మైనస్ ఏముంటుందంటే టీడీపీ మీద కోపంతో కొంతమంది అటేసేస్తారు. అలా సూటి ప్రశ్న ఏంటంటే, అంటే మీ అభిప్రాయం చెప్పండి, జనరలైజ్గా పక్కన పెడితే షర్మిల గారు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేసిన పోరాటం ఏదైతే ఉందో, అంటే బీజేపీకి వ్యతిరేకంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చేసినటువంటి పోరాటం మీద, వారి అన్న మీద, దీనివల్ల అంటే వారి వైపుగా మళ్ళీ వ్యక్తులు రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఉంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో నమ్మి ఈరోజు వారి అంటే పాలన మీరు కూడా అన్నారు కదా, వాళ్ళ నాన్నలాగా చేస్తారని చెప్పేసి ఇలా వారిని వ్యతిరేకించి మళ్ళీ అపోజిషన్ వైపు వెళ్ళే ఓటు వెళ్తుంది అంటారా? ఎవరు ఈ రాజశేఖర రెడ్డిని అభిమానించే ఓటు షర్మిల వైపు వస్తుందా, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఓటు వస్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే ఓటు వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలి అంటే మన వాళ్ళకి బ్రెయిన్ ఉండాలి ఫస్ట్. మన వాళ్ళందరూ పేటీఎం బ్యాచెస్, మన వాళ్ళకి బ్రెయిన్లు ఉండవు, పేటీఎం బ్యాచెస్, కాబట్టి అది కష్టం అన్నమాట. ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా. ఈ 4 years ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్, వాట్ డెవలప్మెంట్స్ జరిగాయి, పర్సనల్గా ఏం జరిగాయి, వాళ్ళ ఫ్యామిలీస్, ఇవన్నీ తెలిసినోడు బుద్ధున్నోడైతే అటే వెళ్తాడనమాట. లేదు మేము చెమ్మచక్క బ్యాచ్ అనుకునే వాళ్ళందరూ ఇటే ఉంటారనమాట, అంతే. పేటీఎం బ్యాచ్ అంటే పేటీఎం బ్యాచ్ అంటే మీకు తెలియంది ఏముంది, ఊరికి వాళ్ళు స్టార్టింగ్లోనే ఒక 5K ఫాలోవర్స్. ఫేస్బుక్ మీరు బూతులు కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పెట్టే ప్రతి పర్సన్ దగ్గర చూడండి, ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా పార్ట్నర్, లేకపోతే మీడియా పర్సన్, ఇలాంటివి ఉంటాయి వాళ్ళ దాంట్లో. 5K ఫాలోవర్స్ స్టార్టింగ్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు ఇప్పుడు మీకు నచ్చలేదు, మీరు ఏదైనా నెగిటివ్ పోస్ట్ వేశారు వైఎస్ఆర్సీపీ మీదో సంబంధించిన పార్టీ గురించో పర్సన్ గురించో, వీళ్ళందరూ కలిసి రేపు మిమ్మల్ని నెగిటివ్ చేసేస్తారు, వాట్ ఎవర్, మెంటల్లీ దెబ్బ చేయడానికి ఏమన్నా సరే. సో వీళ్ళకి పని అది, వీళ్ళకి శాలరీస్ ఇచ్చి జాబ్లో పెట్టిందే అది పని. ఎందుకంటే ఇప్పుడు అంతా మీడియా తెలుసు కదా నాకు. వీళ్ళందరూ పైన ఓపెన్గా చెప్తుంటారు సోషల్ మీడియాని ఉపయోగించండి. మీరు వినలేదా సజ్జల గారు వాళ్ళ అబ్బాయి మాటలు సోషల్ మీడియాని ఉపయోగించండి, ఇది చేయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి, ఇవన్నీ కామన్ మాటలు కదా. ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ టెర్రరిజం టైపే. నేను ఇది కరెక్ట్గా చెప్తున్నాను, ఇట్స్ లైక్ టెర్రరిజం. ఓన్లీ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ ఉంటారు, పాకిస్తానీ టెర్రరిస్ట్ ఉంటారు అంటారు. కాదు, వాళ్ళకేం నేర్పిస్తారు, వాళ్ళకి అసలు ఖురాన్లో ఉన్నది ఏందో నేర్పించరు ఆ టెర్రరిస్ట్కి. టెర్రరిస్ట్కి అసలు ఖురాన్ చదివినోడు టెర్రరిస్ట్ అవ్వడు. మెయిన్ ఫస్ట్ పాయింట్, ఖురాన్ చదివినోడు టెర్రరిస్ట్ అవ్వడు. వాళ్ళకేం నేర్పిస్తారు, ఇండియన్స్ అంటే ముస్లిమ్స్కి ఇష్టపడరు, సో వాళ్ళు వేరే రిలీజన్, వాళ్ళని ఇది చేసేస్తే మనం ముస్లిమ్స్ ఇది అవుతాము, అదే ఉంది, అదే ఖురాన్, అదే ఇస్లాం అని చెప్పి అలా బోధిస్తారు. ఈ గొర్రె బొకాలు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళని తిట్టేసి, వాళ్ళని విమర్శించేసి, వాళ్ళు మెంటలీ ఫైనాన్షియలీ దెబ్బతీసేయండి, వాళ్ళు ఇంకా ఎదగలేరు, మనమే ముందుంటాం, మనమే. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టెర్రరిజం. సో అక్కడ టెర్రరిస్ట్ ముస్లిం అంటున్నారు, ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాడు ఉన్నాడు టెర్రరిస్టే వాడు. మిమ్మల్ని ఏ విధంగా దెబ్బతీశారు, మెంటల్లీ కానీ లేకపోతే ఫినాన్షియల్గా? నన్ను దెబ్బతీయడం కొంచెం కష్టం అనుకుంటా, అందుకే మా నాన్నగారికి ఫోన్లు చేస్తారు, కాల్స్ వెళ్తూ ఉంటాయి. బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ స్టబాన్, ఐ కెన్ డూ. మిమ్మల్ని బాధించినటువంటి కామెంట్లు ఏంటంటే? నాకు ఏది బాధించవండి బాబు, లైట్ తీసుకుంటా, అడిగి పని లేదులే అనుకుంటా. ఒకవేళ నేను చూస్తే ఏమన్నా నెగిటివ్, మళ్ళీ నేనేంటంటే నేను నా స్టాఫ్ ఏమన్నా చూస్తే నెగిటివ్ విల్ డిలీట్. కింద కామెంట్ ఉంటుంది, మీరు మా కామెంట్ ఎందుకు డిలీట్ చేశారు అని. ఐ డోంట్ వాంట్ నెగిటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్.
నా ఫేస్బుక్లో నేను పెట్టుకున్నా, నీకు దమ్ముంటే నువ్వు వేరేగా పోస్ట్ పెట్టుకో, నా దాంట్లో వచ్చి కామెంట్ పెట్టడానికి నువ్వు ఎవడరా, డిలీట్ కొట్టేస్తాం మేము. నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా నెగిటివ్ వస్తే వై, బికాజ్ మనం ఏదన్నా నెగిటివ్ తీసుకుంటే అదే నెగిటివ్ మైండ్లో తిరుగుతుండి అదే నెగిటివ్ మనం పక్కోళ్ళకి ఇస్తాము. సో ఐ డోంట్ వాంట్ టు ప్రొజెక్ట్ దట్. మనం మంచిని తీసుకోవాలి, మంచినే ఇవ్వాలి, అందుకే నెగిటివ్ మేము డిలీట్ చేస్తాం. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ ఈ నెగిటివ్ కామెంట్స్ తీసుకునేది లోకేష్ గారితో పాటు డైరెక్ట్ని షేర్ చేసుకున్నప్పుడు నేను యా, అదైతే కరెక్టే. నేను లోకేష్ గారితో హోస్టింగ్ చేసేసాక కొంతమంది అయితే అసలు బాగా ఎంత కమ్ముడు గారు ఏమో వాళ్ళు క్యారెక్టర్స్ గురించి ఏం ఒక్కొక్క సభకు హోస్ట్ చేసినందుకు ఎంత ఇచ్చారు నూరి గారికి? కొంచెం నిజం మాట్లాడదాం. ఇది చాలా మంది లాస్ట్ టైం చెప్పా, ఒకసారి చేసుకొని చెప్పండి. సార్ నిజం చెప్తున్నాను, లోకేష్ సార్ వెహికల్ పంపించడంతో పాటు ఇంటికి ఏమైనా బ్యాగ్ పంపించారా లేకపోతే? బ్యాగ్ పంపించారు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు ఆ బ్యాగ్స్ లో ఉన్న డబ్బులన్నీ. ఏం లోకేష్ సార్, వీళ్ళ మాటలన్నీ ఒక్కసారైనా నిజం చెయ్యొచ్చు కదా మీరు. ఏమేమి ఆఫర్ చేశారు లోకేష్ గారు? ఏం ఆఫర్ చేస్తారండి? వెహికల్ పంపించారు, రూమ్ ఇచ్చారు, లంచ్ పెట్టారు, పంపించారు, అంతే అంతే. ఏం ఇవ్వలేదు రాజకీయంగా, ఫినాన్షియల్ గా ఏం లేదు. లోకేష్ గారు విన్నారు కదా, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోరా కొంచెం. మీరు రెడ్ డైరీలో రాసుకోండి అబ్బా. రెడ్ డైరీలో రాసుకునే పేర్లు వేరేవి, మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. వద్దు, ఇది ఇలా మనీ ఇచ్చారన్న లైన్ రాసుకోండి అంటున్నా, రాసుకుని నిజం చేయండి. మీ మీద ఇప్పుడు ఆ హోస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అంటే మీరు నోటీస్ చేశారు చాలా కామెంట్లు అని, నేను కూడా నోటీస్ చేశాను. ఏది మీకు నిజంగా బాధ కల్పించినది ఏంటి? ఈ కామెంట్ డిలీట్ చేసేసుకోవాల్సిందే అనిపించినవి ఏంటి? ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను పద్ధతిగా పెంచారు, నేను మాట్లాడే ఇదిగా ఉంటుంది. వాళ్ళని సరిగ్గా ఐ డోంట్ వాంట్ బ్లేమ్ వాళ్ళ అమ్మ నాన్నని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే సొసైటీ కూడా పంచుతుంది, ఆ ఎదవల్లా తయారవుతారు. ద లాంగ్వేజ్ హౌ దే స్పీక్, బూతుల్ కామెంట్స్ అలాంటివి పెట్టేస్తారు. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, మేబీ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆ టైప్ ఏమో, లేకపోతే వాళ్ళ చెల్లెలు ఆ టైప్ ఏమో, అందుకే అలాంటి కామెంట్స్ పెడతా, నేను డిలీట్ కొట్టేస్తా అంతే, అంతకుమించి నథింగ్ మచ్. అదే వాళ్ళకి చెప్తున్నాను కదా, అదొక పిచ్చి టెర్రరిస్ట్ సైకోయిజం లాగా నేర్పించేస్తా. ఎన్ని సభలు పంచుకున్నారు మీరు? 2. కర్నూలులో ముస్లిమ్స్తో గుఫ్తగు, నెల్లూరులో మహాశక్తి ఓన్లీ లేడీస్ ప్రోగ్రామ్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? కర్నూలు ఎలా ఉంది, అక్కడ మహాశక్తి ఎలా ఉంది? బోత్ డిఫరెంట్. ఇక్కడ ఒక కమ్యూనిటీ, అక్కడ నేను కర్నూలులో షిబ్లీ గారు ఉన్నారు, ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్ష సంథింగ్ ఉంది ఆయన కూడా, ఆయన విజయవాడ పర్సన్, మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన ఉన్నారు స్టేజ్ మీద. సో ఈ టైంలో అయితే ఓన్లీ లేడీస్ కాబట్టి ఐ వాజ్ ద సింగర్. ఇక్కడ ఎక్స్పీరియన్స్లో మీరు తీసుకున్నటువంటి అనుభూతి ఏంటి? అక్కడ బాగుంది, ప్రజల్లో ఆడియన్స్లో నుంచి బాగుంది రెస్పాన్స్. నాదేముంది, నేను అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాను. ఐ వాంట్ సీ ద పల్స్ ఆఫ్ ద పీపుల్, హౌ దే ఆర్ రియాక్టింగ్. ప్రజల వైపు ఈయన ఎలా మాట్లాడుతున్నారు, ప్రజల గురించి ఈయన ఎలా ఆలోచిస్తున్నారు అని ఒకటి అబ్జర్వేషన్ కోసం వెళ్ళా. ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మిమ్మల్ని మెస్మరైజ్ చేసినది కానీ ఎవ్రీథింగ్ అండి. లోకేష్ గారు ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, మనసులో నుంచి మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటుంది, పైకి మాట్లాడే వాళ్ళు. సో నాకు మోస్ట్ ఆఫ్ ద మూమెంట్స్లో చాలా ఇది అనిపించింది, ఆయన అన్ని మనసుతో మాట్లాడారు కొన్ని మాటలు. సో ఐ వాజ్ ఇంప్రెస్. ఇక్కడ మైనార్టీ సభలో నాట్ ఓన్లీ స్త్రీ దాంట్లో కూడా, మహాశక్తి దాంట్లో ఇక్కడ మైనార్టీ సభలో మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? అక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చింటాయి కదా. అవును, ఒక అమ్మాయి చదవాలనుకున్నది, ఇంకొక అబ్బాయికి ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను ఉన్నాను, ఎక్కడున్నా వస్తానని చెప్పారు. ముస్లిమ్స్కి పెద్దపీఠం ఇస్తాము, సీట్స్ ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. అవి చెప్పారు కానీ చేయలేదు. ఎందుకు చేయలేదో తెలియదు నాకు మరి. అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏం అడగలేదు నేను ఇంకా, అందుకే కదా ఓపెన్గా ఫేస్బుక్లో పెట్టా, ఎవరు అడుగుతారో చూద్దాం అన్నట్టుగా, ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంటుందని అని చెప్పేసి. అక్కడ మహాశక్తి దగ్గర లేడీస్ వచ్చారు, లేడీ డాక్టర్స్ వచ్చారు, డాక్టర్స్ మీద జరిగేవి కూడా కొన్ని చెప్పారు, మాట్లాడారు. స్టూడెంట్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి జరిగింది, చాలా బాగా జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. మీరు సర్వీస్ మోటోతో వెళ్తూ ఉంటారు, ఒక రాజకీయ వేదికని, నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం అనుకుంటా అక్కడ పంచుకోవడం, ఒక రాజకీయ నాయకుడితో ఒక వేదికను పంచుకోవడం. అంటే ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి, అదే కదా నేను చెప్పేది, ఎక్స్ సీఎం కొడుకుతో అని. ఇక్కడ అంటే ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు గ్రౌండ్లో వేరే విధంగా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. మీరు అక్కడ బలంగా ఈ అంశాన్ని నోట్ చేసుకోవాలి, ఫర్దర్ నాకు ఆపర్చునిటీ వస్తే క్లియర్ చేయగలగాలి ఈ సమస్యని అన్నటువంటి ఏంటి? ఇక్కడ మైనార్టీ ముస్లింల సమస్యలు కానీ, అంటే నాకు ఆపర్చునిటీ వస్తే చేసేవన్నీ కాదు, అది పోలీస్ కేసుల గురించి అవి చెప్పారు, అలాంటివి ఐ కాంట్ డూ కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాత్రం ఆయన చెప్పినవి అన్నీ నాకు బాగా నచ్చాయి, సో ఐ విల్ ఫాలో. ముస్లింకి సంబంధించిన సమస్యలు మీరు అంతకుముందు నోటీస్ చేయనివి మన మైనార్టీ సభలు ఏమైనా నోటీస్ చేశారు? అక్కడ స్పెషల్గా అయితే నేనేం చేయలేదు. అక్కడ మహిళా శక్తి దగ్గర
మహిళా శక్తి కూడా స్పెషల్గా అయితే నేను ఏం చేయను. జనరల్గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అంటారు. జనరల్ సమస్యలు, బట్ ఇంతలా బాధపడుతున్నారా వీళ్ళందరూ, ఇంతలా వేధిస్తున్నారా వీళ్ళందరూ అనిపించింది తెలుసా. జస్ట్ ఒక పార్టీ పర్సన్స్ కాదని చెప్పేసి దాంట్లో కొంతమందిని మీరు టీడీపీ వాళ్ళు కదా, మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయలేదు కదా అని కూడా సతాయించే వాళ్ళు ఉన్నారు. ఏంద్రా వీళ్ళకైనా పిచ్చి పట్టేసిందా కాసేపు చూస్తే, కులం పిచ్చి పట్టిద్ది కాసేపు చూస్తే, పార్టీ పిచ్చి పెట్టిద్ది, ఏం చేస్తున్నారో, హ్యుమానిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నారా మనుషులు అనిపించింది కాసేపు. ఎందుకు ఆ విధంగా అంటారు? ఏముంది, పైన ఉన్న వాళ్ళు డబ్బుల కోసం అన్నీ చేస్తూ ఉంటారు, కింద వీళ్ళని వాడుకుంటూ ఉంటారు అంతే. డబ్బు కోసం అంత క్రూషియల్గా ప్రవర్తిస్తారంటారా? అంతే కదండి. ఇప్పుడు రోజు కూర్చొని తినే ఒక బిర్యానీ వచ్చి హాఫ్ క్వార్టర్ వస్తుందంటే ఎవడైనా కూర్చొని తినడానికి ఇష్టపడతాడు కదా, చేస్తున్నారు. సో ఈ క్రిటిసిజం చేసే వాళ్ళంతా ఆ కోవకు జమీన్ తినేవాళ్ళంట. ఆబ్వియస్గా పద్ధతినోడు ఎవ్వడి చేయడు. మీరు ఇప్పుడు వరకు ఎవరైనా ఒక అమ్మాయికి అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టున్నారా? మీరు పెట్టారా కెమెరామెన్ గారు? నేను ఎవరికైనా అబ్బాయికి పెట్టున్నానా? మన ఫ్యామిలీలో అలా పెంచలేదు. మనకంటూ ఒక మోరల్, ఒక్క చిన్న పదం అటు ఇటు అయితేనే దండించడం జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యూ. అలా ఏం లేదండి. మతలబ్ మనకు ఒక మోరల్స్ ఉన్నాయి, ఒక ఎథిక్స్ ఉంది, హ్యుమానిటీ ఎలా బతకాలో సొసైటీలో, అవి వాళ్ళకి లేవు అంటే వాళ్ళు దేంతో సమానం? ఇంకా జంతువులతో సమానం. సరే, వారు తప్పంటారు, వారి నాయకులు తప్పంటారు? నాయకులు తప్పే. ఖండించవచ్చు కదా, ఖండించట్లేదు కదా. ఇలా ఇంతగా పేటీఎం అని అరుచుకున్నాం, ఇది చేసుకున్నాం, సోషల్ మీడియాలో ఇలా ఒక్కసారైనా నోరిప్పి ఇలా చెయ్యొద్దు అని ఎక్కడైనా వాయిస్ వచ్చిందా? లేదు. నేను మీ బిడ్డని అంటున్నారు, మీ బిడ్డ అయ్యుండి ఆడవాళ్ళని కించపరచొచ్చా? అఫ్కోర్స్ వాళ్ళ చెల్లికే ఎన్నో బూతులు మాట్లాడుతున్నా ఆయన, సరే అండి వాళ్ళ చెల్లి మిస్టేకే చేసింది, వాళ్ళ చెల్లికి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షీఈస్ డూయింగ్ మిస్టేక్, బట్ వాళ్ళ చెల్లి గురించి అసలు నువ్వు వైఎస్ఆర్ బిడ్డవే కాదు అని ఎన్ని మాటలు వస్తున్నా, హీస్ లైక్ డమ్ ఫెలో. హౌ కెన్, ఎలా ఉంటారు మీరే చెప్పండి? ఒక చెల్లి గురించి ఆయన ఒక నోరిప్పి అనొద్దు అలా. మా చెల్లె, ఇప్పుడు మీరే ఉన్నారు, ఎంత తప్పు చేసినా చెల్లి అని చెప్పి ఒక ప్రేమ అనేది ఉంటుంది కదా. నువ్వు మా అమ్మ బొబ్బుటలే ఇలా మాట్లాడాం కదా, వీ విల్ నాట్ స్పీక్ లైక్ దట్ కదా. సో అక్కడే ఆయన నోరు తెరవట్లేదు సొంత చెల్లికి. ఇక్కడ నేనెవరో ఓటేసిన చెల్లిని నన్నేం కాపాడతారు? యాక్చువల్గా అంటే గతంలో షర్మిల గారు హైదరాబాద్లో కంప్లైంట్ చేయడం జరిగింది, కేటీఆర్ కూడా దానిపైన స్పందించడం జరిగింది. వారికి ప్రభాస్ గారికి ఎఫ్ఐఆర్ అని ఇంకా ఇతరత్ర కొన్ని ఇట్లా అబ్యూజ్ కామెంట్స్ ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉన్నారనేది, లేకపోతే వారి సింపథైజ్ చేస్తున్నారని చెప్పేసి. ఎప్పుడైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు నియమితులయ్యారో, వారి అన్నగారి మీద విమర్శల బాణంతో ఎక్కువ పెట్టారు. అప్పుడు వారికి సంబంధించినటువంటి లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ 10 years నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసిన వ్యక్తులు సైతం మీరు అన్నటువంటి కొంచెం కాదు, చాలా వరకు పదాలే అటు ఇటు మాట్లాడారు. వారు ఇటీవల కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని చూసినప్పుడు రాజకీయాలు పక్కన పెడితే యాజ్ ఎ ఉమెన్గా ఎలా చెప్పుకొస్తారు? వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటానండి. ఇప్పుడు సరే తను చేసింది అనుకుందాం, తప్పుడు ఎవడు పత్తితూ ఉన్నాడు? పొలిటీషియన్స్ ఎవడు పత్తితూ ఉన్నాడు చెప్పండి, ఒక మాట మాట్లాడుకుందాం. నేను వినున్నాను, ఇప్పుడు ప్రభాస్ది చెప్పారు, నేను వినున్నాను, శ్రియా గారిదిను, జగన్మోహన్ రెడ్డి గారు, అన్నీ నిజాలు అయిపోవు కదా, అవన్నీ రూమర్స్ సరే అయినాయే అనుకుందాం. నీకు నాకేంది, ఇలాగే మాట్లాడుకుందాం. దానివల్ల మీకు రూపాయి వస్తుందా, నాకు రూపాయి? వాళ్ళ పర్సనల్ లైఫ్ అబ్బా. నీకేమైనా లైఫ్లో చెప్పారా నేను పోను, ఏ అమ్మాయితో ఏకపత్ని వ్రతుడుగా ఉంటాను, నేను ఇవి చేయను అని చెప్పి నీకు మాట ఇచ్చారా, నాకు మాట ఇచ్చారు? ఇలాగే అడుగుతాను నేను, నీకు మాట ఇచ్చాడు, మనకు అనవసరం. మనకేం మాట ఇచ్చారు ఓటు వేసేటప్పుడు, మనకేం ఇస్తాన్నారు అవి క్వశ్చన్ చెయ్యాలి మనము. వాళ్ళతో మాట్లాడారా, వీళ్ళతో పోయారా, ఇవన్నీ అనవసరమైనవి, డీవియేట్ చేయాల్సిన టాపిక్స్. సోషల్ మీడియాలో డబ్బుల కోసము యూట్యూబ్ ఛానల్స్ నడవడానికి ఇవన్నీ హల్చల్లా. ఇట్లా షర్మిల గారిని కాదు, ఒక సాధారణ మహిళ అయినటువంటి మీ మీద కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఐ డోంట్ కేర్ వై, బికాస్ అవి నిజాలు కాదు. ఇప్పుడు మీరేమన్నా నేను చేసిన తప్పు, మీ హాస్పిటల్లో ఒక అమ్మాయి చనిపోయింది, ఆ రాజకీయ నాయకుడితో పెళ్ళి మీరే వేశారండి బాబు, మర్చిపోయాను. మీరు ఒక దాంట్లో వేశారు, నేను పెళ్లి చేసుకోబోయేవాడు, నేను పెళ్లి చేసుకోబోయేవాడు అలాంటోడే అని చెప్పేసి. మా నాన్నగారు చూసేసి ఎవడిది పెట్టింది నాకు తెలియదండి, నేను నోటీస్ చేయలేదు. వీడియోలో జస్ట్ స్టార్టింగ్ అనమాట, యూట్యూబ్ థంబ్నెయిల్, నేను పెళ్లి చేసుకోబోయేది తనని అని చెప్పి ఇలాగే ఉంది తెలుసా. అది మా నాన్నగారు షాక్లో అది నాకు పంపించి, నేను మొత్తం వీడియో చూసి, ఆ వీడియోలో ఏం లేదు కదా, వీళ్ళు ఇలాగే చేస్తారు యూట్యూబ్ ఛానల్స్. లేదు, మీరు నాకు చెప్పరావడం జరిగింది, మీరు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్స్ బట్ థంబ్నెయిల్ మాత్రము అదే సార్. అందులో నాకు తెలిసి మీరు ఎటువంటి క్వాలిటీస్ ఉంటే చేసుకుంటారు. నన్ను నాలాగా
కొంచెం నా సర్వీస్ మీరు నేను వీ కెన్ అండర్స్టాండ్ అవర్ జనరేషన్. మన పెద్దవాళ్ళు అంత డెప్త్కి వెళ్ళలేరు కదా, బయట చూడంగానే అబ్బో అనేసుకుంటారు. ఐ మీన్ నాకు తెలిసి మా ఎవరైతే ఎస్సీఓ గారు ఉన్నారో నేనేం వారు వచ్చేసేసి అంటే అటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు అని చెప్పేసి భావించుండొచ్చు. మంచిగానే ఉంది, బట్ తీసుకునే వాళ్ళు ఏదైనా నెగిటివ్ తీసుకోగలరు, అది నేను చెప్పేది అంతే. సరే నూరి గారు, రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోబోతున్నారా లేకపోతే డాక్టర్నైనా? ఎవరో ఫిక్స్ అవ్వలేదండి ఇంకా. మీ మైండ్లో ఎవరు ఉన్నారు? నా మైండ్ సెలబ్రిటీ ఎవరు? నన్ను పెళ్లి చేసుకుని నన్ను అర్థం చేసుకునేవాడు అంటే చాలు. సెలబ్రిటీ అవసరం లేదా? అవసరం లేదు. రాజకీయ నాయకుడు అయింది అక్కర్లేదా? అవసరం లేదు. డాక్టర్ అయింది అక్కర్లేదు. ఏం అవసరం లేదు, నన్ను అర్థం చేసుకునే పర్సన్ అయి ఉండాలి. పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద స్టార్, పెద్ద రాజకీయ ఏం నాయకుడు అవసరం, పెద్ద పెద్ద ఏమీ అవసరం లేదబ్బా, నన్ను అర్థం చేసుకుంటే చాలా నా మెంటాలిటీని అంత. లేదు బేసిక్గా నూరి గారు ఎందుకు ఆగుతున్నారు పెళ్లి కోసం ఇంతలా అంటే, ఒక పెద్ద రాజకీయ నాయకుడిని, ఒక పెద్ద వ్యాపారవేత్తని చేసుకోవాలని చెప్పేసినటువంటి ఇదితో ఉన్నారని. ఒక నిమిషం అండి, ఏజ్ అయిపోతూ పోతే ఇంకెవరు చూస్తాడండి మనల్ని? ఏజ్లో ఉన్నప్పుడు ఎవరైనా చూసి పెళ్లి చేసుకునేది, ఏజ్ అయిపోయాక ఇంకెవరు పెద్దవాళ్ళు వస్తారు, ఇంకెవరు వస్తారు హ్యాండ్సమ్గా? రారు కదా. అట్లాంటిది ఏం లేదంటారు, అవన్నీ మీ మీద రూమర్స్ అంటారు. అంటే ఇలాంటివన్నీ ఎవరికి ఉంటాయి చెప్పనా? ఒక అంబిషియస్ అచీవ్ చేయాలన్న లేడీకి ఉండవు, ఏదైనా ఇంట్లో హౌస్ వైఫ్గా పడి ఉండాలనుకునే లేడీస్. అదే మీ అంబిషియస్ కూడా ఉంది కదా, మీ అంబిషియస్కి దోహదపడేటువంటి వ్యక్తులు నేను చెప్పినటువంటి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడి కుటుంబం చెప్పలేను కదా. నాకు మధ్యలో సంబంధాలు వచ్చాయి పొలిటీషియన్స్ సైడ్ నుంచి. ఏమొచ్చాయి తెలుసా? అమ్మాయి పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు, మా అబ్బాయికి ఇలాగే సర్వీస్ డాక్టర్గా ఉండి సపోర్టివ్గా ఉండాలంట. ఏముంది అక్కడ అసలు నాకు అర్థం కాలేదు. మధ్యలో వాళ్ళు కూడా ఏమో ఏముంది ఇప్పుడు ఇలాగే అంటారు, రేపు ఆ ఏరియాలో లేడీస్ టికెట్ అన్నప్పుడు ముందు మిమ్మల్ని తోసేస్తారు, మీరు పెళ్లి చేసేస్తారు. నాకు అవసరం లేదబ్బా, ఐమ్ క్లియర్ ఓపెన్. నేను ఏం చేసినా ప్రజల సర్వీస్ కోసం చేస్తాను, వీడికి నేమ్ వాడికి నేమ్ కోసం నేనేం చెయ్యను. నాకు అనిపించిన వేలో నా సైడ్ నుంచి నా ప్రజలకు ఏం చేయాలో చేసుకుంటూ పోతాను. సాధ్యపడుతుందా? ఇన్షాల్లా ఉన్నాను కదా ఇప్పుడు నా ఓన్ వేలో. షర్మిల గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ రాజశేఖర రెడ్డి గారు అనేది నో వెరీ వెల్. పీపుల్ హూ హ్యావింగ్ ఏ పొలిటికల్ నాలెడ్జ్, దోస్ ఆర్ హ్యావింగ్ వెల్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఆరి పరిస్థితే చూసాం మనం, క్రిటిసిజం కానీ ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అన్నారు చిన్న కుటుంబం, తర్వాత ఏదో చిన్న వృత్తిలో ఏదో సేవ చేసుకుంటూ పోతేనే ఈ విధమైనటువంటి ఉంటాయి. ఎందుకు ఇదని చెప్పేసి పక్కకి వెళ్దాం అనేది ఏం లేదా? అస్సలు లేదు. ఎందుకు పక్కకి వెళ్ళాలండి? అలా పక్కకి వెళ్ళుంటే నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి మ్యాడ్ మూవీలో చెప్తాడు కదా, జెడ్పీ హై స్కూల్లోను అని చెప్పేసి గొప్పగా, ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉర్దూ మీడియం నుంచి డాక్టర్ ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను. డాక్టర్స్ బీబీసీ న్యూస్ల వరకు, హిందూ న్యూస్ పేపర్. చాలా ప్రాక్టికల్గా ఉంటారు, ప్రాక్టికల్గా పరిస్థితుల్ని అనలైజ్ చేసుకుంటూ ఉంటారు. షర్మిల గారు ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబ నేపథ్యంతో కూడా చాలా స్ట్రాంగ్ ఉండి వారి పరిస్థితి ఏ విధంగా ఉందని చూస్తూ ఉన్నారు. మీరు ఆ ప్రాంతంలోనే ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచన, వారి మీద దాడులు కూడా చూస్తూ ఉన్నారు, అది భౌతికంగా, మానసికంగా. అవునండి, వాళ్ళు జస్ట్ అలా ఉండి డబ్బులు సంపాదించాలి ఆ థాట్స్ ఉన్నాయేమో తెలియదు. ఎవరికి? షర్మిల గారికి? నార్మల్గా నేను చెప్పేది, ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. ఆ పొజిషన్స్లో ఉండే వాళ్ళకి ఏం ఆలోచనలాగా మనకు తెలియదు. నేను మాత్రం ఒక పాజిటివ్ వైబ్ నుంచి వెళ్తున్నాను. సో నేను అన్ని పాజిటివ్సే చూస్తాను, నెగిటివ్స్ నేను ఎక్కడా ఆలోచించను. నెగిటివ్స్ నేను చూస్తూ పోయినప్పుడు నేను ఆగిపోతాను. సో నాకు ఇవన్నీ నెగిటివ్స్ వద్దు. సో ఐ వాంట్ ఓన్లీ షర్మిల గారి గురించి చెప్పుకొస్తే వారి పాజిటివ్స్ మీకు ఏం కనపడుతుంది? స్టబాన్గా, అన్నకు తగ్గ చెల్లిలాగా బాగా నుంచున్నారు. స్టబాన్గా అపోనెంట్గా కాదండి. అప్పుడు అన్నయ్య జైల్లో ఉన్నా తను కష్టపడ్డారు. ఇప్పుడు అలా అనుకుంటే మీరు చెప్పిన క్వాలిటీస్, మనీ, పేరు అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎక్స్ సీఎం కూతురు అని చెప్పేసి, వాళ్ళ హస్బెండ్ కూడా ఒక మంచి నేమ్ ఉంది కదండి. సో ఆ డాటర్ ఉంది, ఆ నేమ్ ఉంది. సో బయట బిజినెస్లు చేసుకోవచ్చు. బట్ తనకంటూ ఒక నేమ్ ఉండాలి. తను ముందుకు వెళ్తున్నారు తన వేలో, షీఈ్ హ్యాపీ, చాలు, అంతకుమించి ఏం కావాలి. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్సే కదా. ఇన్ని ఉడుదొడుకులు వచ్చినా స్టిల్ షీఈ్ కంటిన్యూయింగ్ పాలిటిక్స్ అంటే ఆలోచించండి. షర్మిల గారిని మీరు కలవడానికి గడపకి వచ్చినప్పుడు ప్రయత్నం చేశారని విన్నాను. ప్రయత్నం చేయాల, కలిసా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో బొకే అందించడం జరిగింది, కలిసి మాట్లాడా. అంత సింపుల్గా కలిసే అవకాశం ఇయ్యారంటారు షర్మిల గారు? ఏమో, ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఒక ఎక్స్ మినిస్టర్ ఉన్నారు అక్కడ, కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్ లీడర్స్, లోకల్ ఉంటారు కదా, ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎయిర్పోర్ట్లో. వెళ్ళంగానే వెళ్ళండి మేడం అన్నారు. మాట్లాడారు. షర్మిల గారితో ఇన్వైట్ చేశారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమని? అలా ఏం మాట్లాడలేదు. నేను జస్ట్ హాయ్ హలో మేడం, నేను అది చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు 1 రూపీ డాక్టర్ అయితే నో ఐమ్ ఓకే అని చెప్పారు. మీ గురించి తెలుసా వారికి? చెప్పారు, పక్కన ఉన్న వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తనకు తెలియదు, ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ చెప్పారు. మరి వారు ఎలా రియాక్ట్ అయ్యారు?
హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎవరైనా నాన్నగారి లాగా అన్నట్టు అంటే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఇన్వైట్ చేయలే పార్టీలోకి? లేదు, నేను ఎవరు ఇన్వైట్ చేయలేదు పార్టీలోకి ఇప్పటి వరకు. నిజమా? అదేంటి, జనసేనలోకి ఇన్వైట్ చేశారు, తెలుగుదేశంలోకి ఇన్వైట్ అంటే చేశారు, డైరెక్ట్ పర్సన్ ఎవరు ఇన్వైట్ చేయలేదు, మధ్యలో వాళ్ళు ఇన్వైట్ చేశారు. డైరెక్ట్ ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఆంధ్ర, ఇన్వైట్ చేయలేదా? నాగబాబు గారు రామ్మ చూద్దాము అన్నారు. బట్ నాకు డైరెక్ట్ కావాల్సిన కాల్స్, నేను వెళ్ళాలంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు కావాలి, లేకపోతే డైరెక్ట్ లోకేష్ గారు, నా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యలో బ్యాచ్ అందరూ ఎందుకు నాకు? చిల్లర బ్యాచ్తో నాకు పని లేదు కదా. వీళ్ళు పిలిస్తే నాకు పిలుపు వచ్చినట్టు, ఆహ్వానం వచ్చినట్టు నేను ఫీల్ అవుతాను. లోకేష్ గారు పట్ల జాయిన్ అవ్వడానికి చెప్పలే? ఉండండి అమ్మా అని చెప్పారు, చూడండి ఉండండి అని చెప్పారు అంతే. చూడండి ఉండండి కదా, పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పారు. పార్టీలో జాయిన్ అవ్వండి, కండువా వేయించుకోండి, ఇలాంటి ఏం చెప్పలేదు అబ్బా ఆయన. ఎందుకంటే నన్ను ఆయన ఒక హోస్టింగ్ దానికే పిలిచారు కాబట్టి అంతే జరిగింది. మా హోస్టింగ్ అయిన తర్వాత అయినా లేదు గురించి కూడా అంటే మీతో టైం స్పెండ్ అయిన అంటే హీ వాజ్ వెరీ బిజీ. ఆయన మీకు తెలియదు ఏముంది, ఆ టైంలో ఆయన్ని కలవడానికి ఎంతో మంది వస్తూ ఉన్నారు, మళ్ళీ ఛాన్స్ దొరకలేదు. నేను తర్వాత హోస్ట్ అయిన తర్వాత ప్రైవేట్గా కూడా ఒకసారి వెళ్ళి కలిసారని చెప్పేసి ఇంకా రాజకీయ అంశాలు చర్చించడానికి. లేదు 2 times హోస్టింగ్. తర్వాత రాజమండ్రికి వెళ్ళాను, భువనేశ్వరి మేడంని కలిశాను, అప్పుడు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు. అదే జరిగింది. సంఘీభావన ఏం లేదు, మేడం అక్కడ సింగిల్గా ఉన్నారు. ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఆ ఏజ్లో, ఆయన జైలు ఏంది, ఈ సైకోయిజం ఏందిరా నాయన, 16 నెలలు పెడితే 16 రోజులైనా జైల్లో పెట్టాలి, ఏంది ఇది అన్నట్టుగా వెళ్ళాను అంతే. జగన్మోహన్ రెడ్డి మీద ఇంత కోపం ఎందుకు నూరిపారికి అని చెప్పి? నాకేం చేశాడండి ఆయన? నాకేం కోపం లేదు. ఆ ఏజ్లో అది పెట్టడం, ఆయన నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒక స్టెప్ నుంచి ఆయనే దిగజారిపోతున్నారు. ఒకప్పుడు బాగా ఇష్టపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, నూరి గారు ఎందుకని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ద్వేషిస్తున్నారంటే? ప్రజలకు ఏం చేయలేదు, నేను చేస్తానన్న ఒపీనియన్తో ఓటేశాను, ప్రజలకు ఏం చేయలేదు. ఒక్క కారణంతో ఇంత కోపమా? ఆబ్వియస్గా కావాల్సింది ఎందుకు, పదవి ఇచ్చింది ఎందుకు? ఇప్పుడు మీకు నేను ఒక పొజిషన్ ఇచ్చాను, జాబ్ ఇచ్చానండి. నేను జాబ్ ఇచ్చాక ఆ జాబ్ తప్ప వేరే పనులన్నీ చేస్తూ ఉంటే నేను ఏమనుకుంటాను చెప్పండి? కోపం రాదా నాకు? నీకు జాబ్ ఇచ్చింది ఎందుకు, నీకు జీతం ఇలా తిట్టినా అదే సేమ్ నేను ఇప్పుడు చేసేది. ఓటేసింది ఎందుకు, నమ్మి ఓటేసాము, ఏం చేస్తున్నారు మీరు? చెయ్యట్లేదు. ఎంతో మంది ఉన్నారు అట్లా. సరే, నమ్మకం నిరుద్యోగ యువత కానీ ఇంకా చాలా వివిధ సెక్టార్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ లేని ఫ్రస్ట్రేషన్ నూరికి ఎందుకు వచ్చిందంటే, వ్యక్తిగతంగా ఎక్కడ జరిగింది చెప్పట్లే, కానీ ఎక్కడ కానీ మీకు జరిగిన వ్యక్తిగత నష్టం ఏంటో చెప్పట్లే. నష్టం ఏముంది? వైఎస్ఆర్ నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన నాకేం చేయలేదు, నేను ఆయన చేయలేదు. ఓటేయమన్నారు, నేను ఓటేసాను. అంతకుమించి జగన్మోహన్ నాకేంటండి ఆయనతో, ఆయన నా పక్కింటి ఆయన, నేను ఆయన కొట్టుకున్నాను. నాకు ఒకటే బాధ, చేస్తానని చెయ్యకపోవడం, ప్రజల్ని నమ్మించడం, మోసం చేయడం. అసలు ఇవన్నీ ఎందుకండి? వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటికి తీసేస్తే ప్రజల కష్టాలన్నీ పోతాయి. ఎవరి దగ్గర ఉన్న బ్లాక్ మనీ? మంది పొలిటీషియన్స్ దగ్గర లేవు బ్లాక్ మనీలు. మీకు తెలియదా, నాకు తెలియదా? ఎన్ని ప్రాపర్టీస్ ఎవరికి ఎక్కడ లేవు? ఈ ఎమ్మెల్యేస్ అన్నీ ఒకసారి చూపించేవే ఉన్నాయా వాళ్ళ దగ్గర? మీరు ఎలక్షన్స్ టైంలో రాస్తారు మా దగ్గర ఇంత, అవే ఉన్నాయా వెనకాల? వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ తీస్తేనే సరిపోతుంది కదండి. ఎంత ఉందంటారు బ్లాక్ మనీ ఒక ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అయిపోవచ్చు, అంతుంది. నేను ఫ్రాంక్గా చెప్పాను. ఒక ఎమ్మెల్యే దగ్గర ఎంత ఉండొచ్చు అంటారు? పర్టికులర్గా ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎందుకంటే దోచుకున్నోడికి దోచుకున్నంత కదా మన దగ్గర. వాడి టాలెంట్ మినిమం ఎంత ఉండొచ్చు అంటారు? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర మినిమం ఒక 500 కోట్లు 1000 కోట్లు ఉండదు? మినిమం 1000 కోట్లు ఉంటుంది నాకు. అంతే కదా, అవన్నీ కామన్ కదా, ఇంకా కామనే కదా. ఇంకా నూరి గారి హాస్పిటల్ మీద, అలాగే నూరి గారి మీద, వారి వెహికల్స్ మీద దాడి ఎప్పుడు జరగలే? హాస్పిటల్ అయితే ఎలాగో వెకేట్ చేపించేశారు కాబట్టి, చిన్న క్లినిక్లో వచ్చేసాం కాబట్టి నో ప్రాబ్లం. మీకై మీరు వెళ్ళారు అనేది ఉంది, వెకేట్ చేయించారా? మతలబ్ గొడవ చేయించారు. మా ఓనర్ చాలా సాఫ్ట్ పర్సన్, మేల్ జెంట్ అనమాట. వాళ్ళ వైఫ్ కొంచెం ఇది, సో నార్మల్గా ఎప్పుడు వాళ్ళ వైఫ్ కూడా వచ్చేది కాదు. నేను లేని టైంలో వాళ్ళ వైఫ్ రావడం, నా స్టాఫ్తో మిస్బిహేవ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అవన్నీ నా కెమెరాలో రికార్డ్ అయ్యి జరగడం. ఆ కెమెరా తీసుకెళ్ళి, ఇంకా రికార్డింగ్ తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు చిన్న ఇష్యూ అలా రేజ్ అయ్యి, ఐ డోంట్ నో వెనకాల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి నన్ను వెకేట్ చేయించడం. వెనకాల ఇదంతా జరుగుతుందంటే నన్ను వెకేట్ చేయించడానికి వాంటెడ్లీ అని చెప్పేసి ఎవరు? ఓనర్ ద్వారా వచ్చారు. ఎవరు చేయించారు ఇప్పటికీ స్టిల్ ఇట్స్ ఏ కన్ఫ్యూజన్. డాక్టర్స్ చేపించారు, పొలిటీషియన్స్ చేపించారు, లోకల్ మైనారిటీ లీడర్స్ చేపించారో కూడా తెలీదు.
వై బికాజ్ ఎక్కడి నుంచో వచ్చి ఒక మైనార్టీ ముస్లిం మహిళ ఎంత పేరు తెచ్చుకుందంటే ఎవరికైనా మండుతుంది కదా, ఈ పిల్లేంద్రా మనం, నాకు వచ్చి చెప్తుంటారు మేడం వాళ్ళు. ఎవరికి మండింది అంటారు? మీ మైనార్టీలకు మండిందా, లేకపోతే మీరు విమర్శలు గుప్పిస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ అదే పార్టీ చెప్తున్నాను, నాయకులకి? ఎవరికి తెలియదు, నాకు తెలియదు దీని వెనకాల ఎవరైనా ఉండొచ్చు హస్తము. సో వెకేట్ చేయించారు, ఐఎమ్ హ్యాపీగా వచ్చేసాను. నాకు వీళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు, మేడం మీరు సింగిల్గా వెళ్ళొద్దు, మీరు వెళ్తున్నప్పుడు మీ కార్ జాగ్రత్త, మీరు డ్రైవర్ జాగ్రత్త, ఇలాంటివి పోరా బాబు. ఎప్పుడు ఏం జరగలేదు దేవుడి దయ వల్ల. దాంట్లో ఏం జరగలే? దేవుడి దయ వల్ల ఇప్పటివరకు అయితే ఏం జరగలేదండి బాబు, మీరు మరి అన్నిసార్లు అడగద్దు. అడగద్దు కాదు, బేసిక్గా మీరే చూస్తా ఉన్నారు. అంటే నాన్నగారికి ఫోన్ చేసి మీ అమ్మాయి రాదు మళ్ళీ అది అది అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడతారు, ఫోన్లో చేసి భయపెట్టేసి. సింగిల్గానే వెళ్తుంటారు నూరి గారు? సింగిల్ ఇప్పుడు కూడా సింగిలే వచ్చాను కదా ఇంత దూరం నేను. హైదరాబాద్లో రాగలిగారులే కానీ సింగిల్గానే వచ్చారు. ఐ వాజ్ షాక్ యాక్చువల్లీ. లాస్ట్ టైం మీరు సింగిల్గా రాలే, విత్ పర్సన్స్తో వచ్చారు. అవును, లాస్ట్ టైం అంటే కారు తమ్ముళ్ళు డ్రైవ్ చేసుకుని వచ్చేసారు, నేను సింగిల్గా వచ్చేసాను. ఇప్పుడు ఏముంది, ఏం భయం లేదు. హైదరాబాద్లో తిరగడానికి అయితే భయం లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ కడపలో కూడా సింగిల్గా తిరగడానికి భయం లేదంటారు. నిజంగా చెప్పారు. నేను కడపలో ఏమైపోయిందంటే అక్కడ పరిస్థితిని 10 సంవత్సరాల నుంచి చూసాను నేను. నూరి అయితే ఏమైంది, నేను 4 అయితే ఏమైందా? అరే చిన్న ఇట్లా ఒక చిన్న పోస్ట్ పెడితేనే ఎటువంటి అంటే పోస్ట్ పెడితే ఎవడైనా నీకు దమ్ముంటే ఏమన్నా నన్ను చేయాలనుకుంటే క్లినిక్లో వచ్చేనే చేయగలడు, వాడికి అంత దమ్ముంటే. ఫస్ట్ సపోజ్ అనుకుందా, లేనప్పుడు ఎక్కడా చేయలేడు, బయట చేయలేడు, ఏం చేయలేడు. సో 4 years నేను క్లినిక్ స్టార్ట్ చేశాక నేను సినిమాలకు వెళ్ళడం మానేసా, రెస్టారెంట్స్కి వెళ్ళడం మానేసా. సో బయటికి అయితే నేను బేసిక్గా వెళ్ళను, ఉంటే హాస్పిటల్లో క్లినిక్లోనే ఉంటాను. ఎప్పుడైనా షాపింగ్స్కి అలా బయటికి అప్పుడప్పుడు మతలబ్ నైట్ టైమ్, లేకపోతే అప్పుడప్పుడు నేను కూరగాయల మార్కెట్కి, రైతు బజార్కి బుర్కా వేసుకుని, నేను ఎవరో కూడా తెలియదు, అలా వెళ్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి చూడాలి కదా బయట, ఒకసారి రాయచోటికి బస్సులో ఎక్కుతాను, ఆర్టీసీ బస్సెస్ అంటే చూడాలి కదా ఎలా ఉందో అని చెప్పేసి బయట సొసైటీ. నేను ఇప్పుడు ఏదో క్లినిక్లో కూర్చునో బయట నుంచి ఏదో కార్లో విండోలను చూసే ప్రపంచం వేరు మనది, మనం రోడ్డు మీద దిగి ప్రయాణించి చూసే జీవితం వేరు. సో నేను బయటకు వెళ్ళేటప్పుడు బుర్కా వేసుకుని తిరుగుతా. నాట్ ఓన్లీ ఇట్ కడపని కాదు, ఎక్కడికైనా సరే, ఎందుకంటే కొన్ని చోట్ల కూడా నన్ను గుర్తుపడతారు, మీరు నూరి మేడం కదా అంటారు, అందుకని. సో చాలా చోట్ల నేను సింగిల్గా వెళ్ళినప్పుడు బుర్కాలో వెళ్తా. సో గ్రౌండ్లో అంటే మీరు హాస్పిటల్ ఉండే 4 గోడల మధ్యలో కాకోకుండా, లేకపోతే ఇలా 4 గోడల కెమెరాల మధ్యలో 2 కెమెరాల మధ్యలో కాకుండా, థర్డ్ ఐగా పిలవడేటువంటి కెమెరా మధ్యలో కాకుండా గ్రౌండ్లో పీపుల్తో కూడా ఉంటారు. అయితే మీ క్లినిక్కి వచ్చేటువంటి ఏదైతే పేషెంట్స్ ఉంటారో వారితో కాకోకుండా కామన్ ఏరియాస్లో కామన్ పీపుల్గా వెళ్ళి మింగిల్ అవుతూ ఉంటారు. వెళ్తాను నేను, నాకు అలా ఏం లేదు. నాకు ఒకసారి షాక్ అనిపించింది, నేను ఒకసారి ట్రైన్లో వెళ్దామని తిరుపతికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి టికెట్ అక్కడ ఉంటుంది కదా, టికెట్ కౌంటర్ కాకుండా బాక్స్, టికెట్ ఇవ్వండి తిరుపతికి అని మాట పక్కన ఒక, ఏం మేడం ఈ టైంలో ఎలా ఎక్కడికి వెళ్తున్నారని, ఏంది అనుకున్నావు, నా వాయిస్ చూసి గుర్తుపెట్టేశాడు. ఐ వాజ్ ఇన్ బుర్కా కంప్లీట్లీ. అయితే ఏం మేడం ఎలా ఉన్నారు, ఏం సాగుతుంది, చూసాం నిన్న పోస్ట్ అది ఇది అని చెప్తే దీంట్లో కూడా గుర్తుపెట్టేశారా అనుకున్నా. కొంతమంది కళ్ళు చూసి గుర్తుపడతారు, వెళ్తుంటే మేడం స్లావ్లకి అంటారు, అరే ఎలా గుర్తుపడుతున్నారా అనుకుంటా. ఎట్లుంటుంది అట్లాంటప్పుడు? అరే ఎందుకు ఈ పబ్లిసిటీ, కంఫర్ట్గా ముందుకెళ్ళలేకపోకుండా. పబ్లిసిటీ అలా ఏం లేదు కదా, మనకు హ్యాపీనే కదా ఒక మనిషి మనల్ని గుర్తుపడుతున్నారు అంటే. అసౌకర్యంగా ఏం ఫీల్ కావట్లేదు, ఇబ్బందిగా ఏం లేదు? నేనేం అసౌకర్యంగా ఏం ఫీల్ అవ్వట్లేదండి. జనాలు గుర్తిస్తున్నారు అంటే మనకు అంత రెస్పెక్ట్ వాల్యూ ఇస్తున్నారు. ఈ పోటీ ప్రపంచాల్లో హాయ్ హలో చెప్పడానికే టైం లేదు, అలాంటిది మన కోసం టైం తీసి మన మేడం అని చెప్పి ఒక మాట ప్రేమగా పలకరిస్తున్నారు, అది చాలు కదండి. మీరు ఏ స్మైల్తో పలకరించుంటారో అదే స్మైల్ మళ్ళీ మీకు తిరిగి వస్తుందా? అంతే కదా, అంతే కదా మనకు లైఫ్లో కావాల్సింది, అంతకు మించి ఏం కావాలి చెప్పండి. సరే మీరు ఇప్పుడు మీరు గ్రౌండ్లో ఒక కామన్ పీపుల్గా కామన్ ఏరియాస్కి మింగిల్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు, వెళ్ళాను అని చెప్పేసి అంటాను. నాకు తెలిసి నేను విన్నది ఒక కడప టౌనే కాకుండా కడపలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ 10 సంవత్సరాల్లో తిరిగారని చెప్పేసి, ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున సర్వీస్ యాక్టివిటీ. అవును, మెడికల్ క్యాంప్స్ ద్వారా నేను చాలా తిరిగాను. ఎట్లుంది పరిస్థితి రాజకీయంగా అక్కడ? డెవలప్మెంట్ ఎలా ఉంది? నేను గతంలో కూడా అడిగాను మేము 2 సంవత్సరాల కిందట, ఈ 2 సంవత్సరాలు ఇంకా ఏమైనా మెరుగుపడ్డదా? అక్కడ పీపుల్ ఎలా ఉన్నారండి? డెవలప్మెంట్ అనేది ఏం లేదండి, నేను ఒకటి చెప్తున్నానండి, ఎప్పుడు ఒకరే ఫాలో అవుతారు రాజకీయ వాళ్ళందరూ ఒకటే. హిట్లర్ కథ ఉంది కదా, కోడికలన్నీ ఏం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి స్టోరీ చెప్తాన్నారా? ఎవరు సిద్ధార్థ రెడ్డి గారు? ఐ హ్యావ్ నో ఐడియా. సిద్ధార్థ రెడ్డి గారు తెలియదా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. బైరెడ్డి గారిదా? అలా కాదు, అలా ఉంది బయట సొసైటీ అంతా. సో వీళ్ళకేంటి, సిద్ధార్థ రెడ్డి గారు ఈ స్టోరీ చెప్పింటారు,
ఈకలు వీకి వేస్తూ ఉంటారు, కోడికి ఈకలు వీకినట్టు దాన చివర్లో వేస్తారు ఈ నొప్పి తెలియకోకుండా. అవును, చంద్రబాబు నాయుడు అదే పని చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అని 2019 ఎన్నికల కంటే ముందుగా ఈ స్టోరీ చెప్పాడు. మీరు మళ్ళీ ఆ స్టోరీ రిపీట్ చేస్తా ఉన్నారు. నాకు ఆయనది తెలియదు. ఇది వారు తెలుసా? బైరెడ్డి గారు తెలుసు. ఇది హిట్లర్ది జరిగింది అక్కడ అసెంబ్లీలో, వాళ్ళ దాంట్లో జరిగింది అనమాట. హిట్లర్ చేసింది ఇది. కోడిని తీసుకెళ్లి మరి హిట్లర్ అందరికి చూపించాడు ఈ స్టోరీ. సో అది తెలుసు నాకు. ఈయన చెప్పింది గుర్తుండదు. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు అలా చెప్పారంటే ఆబ్వియస్గా గుర్తు. సో హిట్లర్ స్టోరీ నాకు గుర్తుంది. అదే సరే, ఒకవేళ ఆయన అప్పుడు టీడీపీని విమర్శించారు. వాట్ నౌ వైఎస్ఆర్సీపీ ఈస్ డూయింగ్? ఇన్ని రోజులు రాని డిఎస్సివి ఎగ్జామ్స్వి ఇప్పుడే కదా రిలీజ్ చేసినవి. ఇదేంటి మరి ఇన్ని రోజులు రిలీజ్ చేయలేదు కదా, దీన్ని ఏమనుకోవాలి మనం? అంటే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 2019 వారు ముఖ్యమంత్రి అయిన నాటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ భర్తీ చేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అని చెప్పేసి. ఏ ప్రభుత్వ ఉద్యోగాలండి? సచివాలయం వాలంటరీ వ్యవస్థ. సచివాలయం అవి ప్రభుత్వ ఉద్యోగాలా? కాదా? 5,000 జీతాలకి డిగ్రీ చదువుకుని డిగ్రీ 23,000 రూపాయలు జీతం అండి సచివాలయం ఉద్యోగస్తుడికి. ఇప్పుడు 15,000 మొదటగా. ఎప్పటి నుంచి? ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుంచి. ఎందుకు? ఎలక్షన్స్కి ముందు కదా. అది కూడా ఎలక్షన్స్కి ముందు కూడా 5,000 నుంచే కదా స్టార్ట్ అయింది. దీన్ని మీరు ప్రభుత్వ ఉద్యోగాలు 5,000 కాదు 15,000 అండి. ప్రభుత్వ ఉద్యోగాలని ఎలా కన్సిడర్ చేస్తారు చెప్పండి మీరు? కాదు కదా. సో సచివాలయం వాలంటరీ అంటే అవి సేవకు సంబంధించి చెప్పొచ్చు. సచివాలయం ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. ఒక్క నిమిషం, వాలంటరీ సేవానా? ఏదో వర్డ్ యూజ్ చేశారు. వాలంటరీ సేవ ఎందుకు అయింది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సేవ చేయాలనుకుంటే వాళ్ళు వేరే విధంగా చేయొచ్చు కదా. వాలంటరీ అని చెప్పి ఒక జాబ్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా పైన గవర్నమెంట్ నుంచి చేసినప్పుడు అది ఎలా సేవ్ అవుతుందండి? అది సేవ్ అనిపించుకోదు కదా. డబ్బు తీసుకుని పైనుంచి ఆర్డర్ వచ్చాక మీకు బొట్టల మేలు వేసుకుని ఇవన్నీ అది ఎక్కడ సేవ్ అవుతుంది? అదే చెప్తాను. 5,000 జాబులు ఇవ్వడం అంటే, సృష్టించడం అంటే హీ డిడ్ దట్ రైట్ థింగ్. ఏదో సరే ఏమీ రానోళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అదైనా వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేసుకున్నారు? లాస్ట్లో ప్లాన్కి వీళ్ళందరినీ ఒక ఆర్మీలా తయారు చేసుకుని ఓటర్ బ్యాంక్ కోసం చేసుకున్నవి ఇవన్నీ. మీరు సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు పాపం సిన్సియర్గా ఏదో ఒకటి మనకి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది కదా చెయ్యాలి మనం ఏదో అనుకుని వచ్చారు. బట్ దీన్ని వీళ్ళు వేరే విధంగా ఉపయోగించుకోవాలి అనుకున్నారు అంతే. మీన్స్ చెప్పాను కదండి, ఒక ఆర్మీలా వాడుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి అనుకుని ఇదంతా ప్లాన్. ఇప్పుడు ఆ విధంగానే ముందుకెళ్తున్నారా? ఇప్పుడు ఆర్మీ లాగా పనిచేస్తుందంటారా? లేదు, చాలా చోట్ల అయితే విమర్శలు ఉన్నాయి కదా. మీకు తెలుసు, నాకు తెలుసు. టీడీపీ తెలిసినవి పక్కన పెట్టండి, మీకు తెలిసినవి చెప్పండి దయచేసి. మీరు ప్రతిదీ కూడా నాకు చెప్తా ఉన్నారు. మీరు ఏపీయే కదండి, ఏపీలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు కామన్ ఏరియాలకు వెళ్ళి కామన్ పీపుల్కి వెళ్ళి తర్వాత మీరు క్లినిక్ నుంచి ప్రతిరోజు మింగిలైనంత నేను కాదు కదా. యాజ్ అ మీడియా పర్సన్గా లేకపోతే ఇంకొక ప్రొఫెషన్లో ఉంటూ నేనేదో కొన్ని వరకు వాళ్ళు చేయగలిగారు. బట్ నేనైతే కొన్ని ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. బియ్యం కోసం వెహికల్స్ మళ్ళీ పెట్టి ఇంటి వరకు రావడం ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ థింగ్స్ అండి బాబు. సో కొన్ని యూజ్లెస్ థింగ్స్ చాలా వేల కోట్ల రూపాయలు వాలంటరీ వ్యవస్థ కోసం, సచివాలయ వ్యవస్థ కోసం ఖర్చు చేయడం జరిగింది 5 సంవత్సరాలు. దానికి తగ్గట్టు ప్రజలకు సేవలు అందలేదంటారా? 50-50 మెకానిజం. 50-50 నాట్ కంప్లీట్లీ 50-50 అని నేను చెప్పగలను అంతే. కొంతమందికి అందాయి, కొంతమందికి కాదండి. ఇప్పుడు అంత ధనం వెచ్చించినప్పుడు వారి కోసం వారి నుంచి ప్రజలకు అంత పెద్ద ఎత్తున సేవలు అందాయా అని నేను అడుగుతాను. ఇప్పుడు నేను వాలంటీర్స్ని ఇక్కడ కించపరచాలనుకోవట్లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో జాబ్ చేయాలి అని ఇది చేసుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? మధ్యలో వైఎస్ఆర్సీపీ పనుల కోసం, వెనకాల ఎమ్మెల్యేస్ కోసం తిరగడానికి, గడప దాంట్లో చాలామంది వాలంటీర్స్ ఇళ్ళకి వెళ్ళడము, సో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడాలు, వైఎస్ఆర్సీపీకి యాంటీ ఎవరు ఇలాంటి, సో అలాంటి చాలా మిస్లీడింగ్స్ కూడా జరిగాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఈ వాలంటరీ ఎవరైతే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు సేకరించినటువంటి సమాచారం వల్ల మహిళలు కూడా మిస్సింగ్ అవుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అది నాకు అంత డెప్త్గా తెలీదు. బట్ ఐ అపోజ్ ట్రాఫిక్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా లేడీస్ మీద. సో దానివల్ల అయితే మాత్రం నేను చెప్పానండి బాబు.
ఎందుకంటే పాపం వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం కదా, వాళ్ళు పైన ఏం చెప్తున్నారో అది చేస్తున్నారు అంతే. ఆయన పాస్ అయింది లేదు అంటే వీళ్ళకి తెలియకోకుండా వీరు సేకరించిన ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఎలాగైనా సేకరించిద్దబ్బా, చెయ్యాలి అనుకుంటే పొజిషన్లో ఉన్నాడు, ఏం పీకాలనుకున్నా పీకగలడు. సో అది వాళ్ళు నిజంగానే అంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయిందంటారా? హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి 5 years లో జరిగిందంటారా? కానీ లేడీస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత పెద్ద ఎత్తున జరిగిందంటారా? అంత పెద్ద ఎత్తున తెలీదు కానీ నాకు, బట్ దీంట్లో లేడీస్ అని చెప్పి నోరేసుకుని పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడు వచ్చి సపోర్ట్ చేయలేదు ఎక్కడ. ఎన్నో మానభంగాలు. మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కానీ మహిళా మంత్రి రోజా గారు నాకు ఎక్కడా కనిపించలేదండి. వాళ్ళు డ్యాన్స్లు వేసుకోవడానికి వాళ్ళ మేకప్లు వాళ్ళు చీరలే కనిపించాయి, కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడం లాంటివి నాకు ఎక్కడా కనిపించలేదు. దీని మీద అసలు ఎందుకు ఇలా మిస్ అవుతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఎక్కడా కనిపించలేదు. మహిళా చైర్పర్సన్ గారు కనిపించలే, మహిళా మంత్రులు కనిపించలేదు, ఎక్కడ కనిపించలే. డ్యాన్సుల్లోనే ప్రోగ్రామ్స్లోనే కనిపిస్తారు వీళ్ళు. నిజంగా మహిళకు దాడి జరిగినప్పుడు మిస్సింగ్ అయినప్పుడు రాలా వాళ్ళు, ఏదో సానుభూతికి తర్వాత రావడం ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ముందు ఏమైనా చేసుంటే బాగుండేది. ఇక పోతే నిన్న కూటమికి సంబంధించిన ఒక 2 రోజుల క్రిందట కూటమికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి ఒక 24 స్థానాలు కేటాయించడం జరిగింది. దీని మీద అపోజ్ చేసేటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే కుక్కకు ఒక 4 బిస్కెట్లు వేయడం జరుగుతుంది, కుక్కకు ఒక 4 బిస్కెట్లు, జనసేనకు ఒక 24. నెగిటివ్ అలా మాట్లాడకూడదండి, మరి అలా మాట్లాడకూడదు. కుక్కకు 4 జనసేనకి 24 అది కరెక్ట్ కాదు అనే కామెంట్ పైన మీ అభిప్రాయం? రాంగ్, అలా మాట్లాడకూడదు. లైన్స్ రాంగ్ అనమాట. సో 24 ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే జనాల్లో ఒక ఇది ఉంది, ఫ్యాన్స్ అవన్నీ. సో ఎవరికైనా కొంచెం హర్టింగ్ అనిపించింది. సో చాలామంది చాలా మీటింగ్స్లో సీఎం అని అరిచారు. సో వాళ్ళలో ఒక ఆవేదన అనేది ఉంటుంది అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నూరి గారు? నేను ఎవరు ఫ్యాన్ కాదబ్బా. పవన్ కళ్యాణ్ గారు నటన అంటే ఇష్టం ఉండదా? చూస్తాను నేను, ఆ మూవీ చూసే వరకు ఐ విల్ ఎంజాయ్ దట్ మూవీ, దట్ యాక్ట్రెస్, ఎవ్రీథింగ్. తర్వాత అంతే, నేను ఎక్కువ ఆలోచించాను. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానం, పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు ఇలాంటివి నేను పడి ఏమన్నా చూసామా అంతే. తెలుగు యాక్టర్స్ ఎవరు నచ్చినట్లు లేరా? నాకు హిందీ యాక్టర్స్ కూడా ఏ ఖాన్ కూడా నచ్చాడు, ఏ షారుఖ్ ఖాన్. ఆ మూవీ చూసే వరకు ఐ విల్ లైక్ దెమ్. ఆ మూవీ చూసే వరకు నా చంద్రముఖిలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ మూవీ మీద కమ్యూనిటీ దాడి ఎంత పెద్ద ఎత్తున జరిగిందో నాకు అర్థం అవుతా ఉంది. నేను తెలుగు ఎక్కడ యాక్టర్స్ మాట్లాడతా, మీరు బాలీవుడ్ యాక్టర్స్ మీ ఖాన్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. నేను చెప్పేస్తున్నా ముందే, మళ్ళీ నెక్స్ట్ కామెంట్ లో అదే ఉంటుంది తెలుసా, అందుకే ముందే క్లారిటీ. హిందూ యాక్టర్లు ఎందుకు నచ్చారు, ముస్లిం యాక్టర్లు అయితే నచ్చారంటారా? అలాగే ఉంటాయి కామెంట్స్. హిందూ ముస్లిం ఏ యాక్టర్ నచ్చారంటారు? యాక్టర్స్ నచ్చరని కాదు, వాళ్ళ వరకు ఆ మూవీ వరకు వాళ్ళు చేసిన యాక్టింగ్ ఎంజాయ్ చేస్తారు ఎనఫ్. అంతే, వాళ్ళకి అభిమానంగా మారడం ఎందుకు మారాలి? నేను వాళ్ళు యాక్టింగ్ చేశారు కెమెరా ముందు, మీరు చేస్తారు, నేను చేస్తాను, దాంట్లో ఏముంది పెద్ద విషయం. నేను మీ అంత చేయలేనండి. ఓహో, నేనేదో షార్ట్ ఫిల్మ్స్ లో అప్పుడు చేశానులేండి అబ్బా. అది మీరు నన్ను కూడా మీతో పాటు అంటా ఉన్నారు, నేను మీ అంతా చేయలేనండి. సరే పోతే 24 సీట్లు ఏదైతే ఉందో నాకు తెలిసి కొంచెం ఓపెన్గా మాట్లాడదాం, మళ్ళీ ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాలి. మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి టికెట్ ఆశించిందా లేదా? కడప నుంచి పోటీ చేద్దామని నూరి. కడప నుంచి నేను పోటీ ప్రామిస్గా నేను పోటీ చేయాలని ఎప్పుడు ఇది చెప్పలేదు. సీట్ వస్తే నేను చేస్తానన్నాను, ఇదే అన్నా. నాకు సీట్ ఇవ్వండి అని కూడా నేను ఎప్పుడు అడగలేదు. ఒక్క నిమిషం ఇట్లా పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి కడప నుంచి టికెట్ ఆశించలేదా? జనసేన ఒకవేళ కూటమితో? నేను ఓపెన్ గా చెప్పా ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా, ఒకవేళ డబ్బులు లేని పాలిటిక్స్ ఉంటేనే అది నాకు జనసేన కనిపిస్తుంది, డబ్బులు లేకుండా కనిపించే అలాంటి దాంట్లో నేను వెళ్తాను, సీట్ ఇస్తే తీసుకుంటా, ఇవే లైన్స్ చెప్పున్నాను నేను. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఓన్లీ. నేనేమి సీట్ ఇచ్చేయండి ఇలాంటి ఏం నేను ఇది చేయలేదు. డబ్బులు లేకుండా పాలిటిక్స్ అని కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అలాంటి పాలిటిక్స్ ఉన్నప్పుడే నేను డబ్బులు లేకుండా పాలిటిక్స్ చేసి చూపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు ఇనిషియల్ స్టేజ్లో చెప్పారు. నిన్న మాట్లాడినటువంటి సభలో అది సాధ్యపడదు, 0 బడ్జెట్ పాలిటిక్స్, మనం గవర్నమెంట్ ఫామ్ చేసే ఒక 10-15 సంవత్సరాల తర్వాత అది సాధ్యపడుతుంది అని చెప్పేసి వారు చెప్పుకోవడం జరిగింది. అవును, నేనేమంటా అంటే మరి ఇప్పుడు సాధ్యపడదని జనసేన క్లియర్గా చెప్పింది, మీరు ఇంకా ఆ పార్టీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? నేను ఒకటి చెప్తాను, ఆయన 0 బడ్జెట్ పాలిటిక్స్ ఎందుకు కాదన్నారో ఆయన వర్షన్ ఏముందో నాకు తెలీదు. నేను ఆయన చెప్పిన మాటల్లో నేను అర్థం చేసుకున్న వర్షన్. ఇప్పుడు చూడండి మీరు, మనం ఏమనుకుంటాం, డబ్బులు లేని పాలిటిక్స్ అంటే మనం పంచే వరకే ఆలోచిస్తాం. బట్ బ్యానర్స్ అయినా వేసుకోవాలి కదా, మీరు సోషల్ మీడియా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి కదా, టీవీ వాళ్ళకి మీడియా పీపుల్స్కి ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాను, జనాలను ఒక 10 మందిని వేసుకుని వాళ్ళకి టీ నీళ్ళైనా ఇప్పించాలో, జ్యూస్, అక్కడైనా నా డబ్బులు ఖర్చు అవుతాయి కదండి. మేబీ దాని గురించి ఆయన ఏమైనా చెప్పుండొచ్చు.
డబ్బులు లేకుండా పాలిటిక్స్ జరిగేది. ఈ వర్షన్ గురించి ఏమైనా చెప్పుండొచ్చు. సో మనం ఆయన్ని నెగిటివ్గా అలా చూడకూడదు కదా. సరే, మీరు కడపలో బేసిక్గా సర్వ్ చేయడం జరిగింది. కడప జిల్లా నుంచి, ఉమ్మడి కడప జిల్లా నుంచి పోటీ చేయాలనేటువంటి చాలా కుతూహలంతో కూడా ఉన్నారనేటువంటిది ఉంది మా దగ్గర అయితే ఒక ఇన్ఫర్మేషన్. కడప టికెట్ అయితే ఇప్పుడు ఛాన్స్ లేదు. మాధవిరెడ్డి గారికి కూటమి నుంచి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కడపలో ఇంకా ఎక్కడైనా అంటే ముస్లిం సామాజిక వర్గం ఎక్కడన్నా ఉన్నటువంటి ప్లేస్లో నారా లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ పిలిచి మీకు టికెట్ ఇస్తాం పోటీ చేయండి అని చెప్పేసి అంటే సంసిద్ధమా? వాళ్ళు సిద్ధం అంటున్నారు, మీరు సంసిద్ధమా? అమ్మో, నేను సంసిద్ధాలు లేవమ్మా. ఒకటి చెప్తాను, నేను కడప అని ఒక ప్లేస్కే నేను కాదు కదా. నూరి అంటే ఎంటైర్, నూరి అందించిన సేవలు కడపలోనే ఎక్కువ కదా. నేను ఎంటైర్ స్టేట్ కి దగ్గరైనటువంటి సమాజం కడప ప్రజలకే కదా. నేను ఒక కమ్యూనిటీ ఒక ప్లేస్కి సర్వీస్ చేయాలని చెప్పి పాలిటిక్స్లోకి వస్తాను అనట్లేదు. ప్రజలందరికీ సర్వీస్ చేయాలని వస్తానండి. మీరున్నప్పటికీ మీరు మిమ్మల్ని ఓన్ చేసుకోవడానికి అంత సామాజిక వర్గం ఉండదు కదా. మీ సామాజిక వర్గం ఎందుకు ఉండదు అంటున్నాను నేను. ఇప్పుడు ఒక మంచి చేసేవాడు వస్తాడంటే ఏ ప్రజలు యాక్సెప్ట్ చేయరండి? నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నారంటారా? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? వాస్తవానికి దూరంగా ఉన్నట్టుంది నూరి. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు, మంగళగిరిలో ఇంతకు ముందు వరకు కూడా లోకేష్ గారు లేరు, అసలు ఇప్పుడు హిందూపూర్లో బాలకృష్ణ గారు అనేదే ఉండరు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి కూర్చుంది వైజాగ్ మన మహల్లో కూర్చుని ఉన్నారు, ఇక్కడ లేరు అసలు. వీళ్ళు ఇక్కడ పోటీలు చేయట్లేదా? వాళ్ళకి మీకు ఒకటేనా? వాళ్ళు మంచినీళ్ళే తాగుతున్నారు, నేను మంచినీళ్ళే. వాళ్ళకి బ్లడ్ ఉంది, నాకు బ్లడ్ ఉంది. వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఎంత పెద్ద. అదే నేను చెప్తున్నాను, వారసత్వమేనా పాలిటిక్స్ అంటే? వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఇదే ప్రజల్లో మారాల్సింది. పాలిటిక్స్ అంటే వారసత్వమేనా అంటున్నాను నేను. వాళ్ళని కంపేర్ చేసుకుంటే నూరి వాళ్ళ పరిస్థితులకు మీ పరిస్థితులకు నేను కంపేర్ దేంట్లో చేసుకుంటున్నాను? ధైర్యంలో చేసుకుంటున్నాను. ఏ పాయింట్స్లో చేసుకోవాలో నేను ఆ పాయింట్స్లో నేను ధైర్యంలో చేసుకుంటున్నాను. నేను డబ్బుల విషయంలో సో మీరు ఇక్కడ క్లియర్ హింట్ ఇస్తున్నారు, డబ్బులతోనే నడుస్తుంది మొత్తం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళది మీది ఒకటేనా అంటే, వారసత్వం ఉంటేనే నా పాలిటిక్స్, డబ్బులు ఉంటేనే నా పాలిటిక్స్. మరి పాలిటిక్స్ అంటే ఏంటి? అంబేద్కర్ గారు ఇవన్నీ అనుకున్నది దీనికోసమేనా? ఈ రోజులు చూడ్డానికేనా అంటాను నేను. అరే ఒక 50 years 70 ఇన్ని ఇయర్స్కే మన ఇండియా ఇలా అధ్వానంగా తయారైందంటే మళ్ళీ ఎలా వస్తుందో ఇండిపెండెన్స్ అయిన ఒక 100 years 120 years తర్వాత మనం ఎలా చూస్తామో కూడా నాకు అర్థం కావట్లేదు తెలుసా. కానీ నూరి గారు మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళని కంపేర్ చేసుకుంటారు కదా, వాళ్ళదంటే కుటుంబంగా లేకపోతే ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి వ్యక్తులు. మీలాగా సామాన్యమైనటువంటి వ్యక్తులు వచ్చి అంటే పెద్దగా రాజకీయ నేపథ్యం, రాజకీయంగా సుస్థిరత లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చి, ఆర్థిక సుస్థిరత లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఏ మేరకు ప్రజల నుంచి ఆశీర్వాదం లభిస్తుందని చెప్పేసి అంటే, మీరు 10 ఏళ్ల నుంచి నేను ఇప్పుడు కడప కడపలో 10 సంవత్సరాల కింద నుంచి మీరు పనిచేసి వాళ్ళకి దగ్గర అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మీరు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులే కాదనట్లే, కానీ కడప ప్రజలకు వ్యక్తిగతంగా సేవలు కూడా చేయడం జరిగింది. వాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళ మండలానికి వెళ్ళి సేవ చేయడం వేరు, బయట నుంచి తెలవడం వేరు. అక్కడ చేశారు కదా, అక్కడైనా యాక్సెప్టెన్స్ ఉంటుందనే ఇంటెన్షన్తో మీకు ఒకవేళ టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న? ఇస్తే మీరు పోటీ చేశారా అని 24లో పోటీ చేసే దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి నూరి. నేను ఎప్పుడూ అనుకోలేదబ్బా, నేను మీకు క్లియర్గా చెప్పాను. నా దగ్గరే చెప్పారు లాస్ట్ టైం. అవును, డబ్బులు లేకుండా చేసే పాలిటిక్స్ అని కూడా చెప్పున్నాను, మీ దగ్గరే చెప్పాను. సరే, మీరు డబ్బు ఎవరు? మిమ్మల్ని ఎవడిస్తాడండి డబ్బులు? ఒక్క నిమిషం మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఓటుకే 500 ఇవ్వడానికి, 1000 రూపాయలు ఇవ్వడానికి వీళ్ళు ఫ్యూచర్లో ఇంత మనకు ప్లస్ అవుతుందని ఆలోచించిస్తాడు. ఎవడో మనల్ని ఎవ్వడో రూపాయి వదులుకోడు. సో అలాంటివి ఏం ఉండవు పాలిటిక్స్లో. ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగి ఏదో తప్పదు, ఇంకా 100 మంది వేస్ట్ ఫెలోస్కి ఇచ్చినప్పుడు చూపించుకోవడానికి ఒక మంచి వాళ్ళకి ఇస్తే అది వేరే విషయం. బట్ టీడీపీ గవర్నమెంట్ ఈసారి చేంజెస్ మీరు చూడొచ్చు. క్రిమినల్ కేసు వాళ్ళకి ఇవ్వలేదు, గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు, ఒక సివిల్ సర్వెంట్కి ఇచ్చారు, రిటైర్డ్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు, పిహెచ్డీలకి ఇచ్చారు. సో మంచి వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ మంచి వాళ్ళలో నూరి ఎందుకు లేదంటున్నాను నేను. నూరి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. లేదు, నేను టీడీపీ ఎవరైతే అభ్యర్థులను ప్రకటించిందో వాళ్ళలో కొందరు సామాన్యులు కూడా ఉండదు. ఎంతమంది? ఇప్పుడు రాజేష్ అనేటువంటి ఒక వ్యక్తి డబ్బున్న వ్యక్తి కాదు, కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి డబ్బున్న. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని మీరు అనుకుంటున్నారు. నూరి దగ్గర కూడా డబ్బు లేదని చెప్పేసి నూరి చెప్తాను. నూరి దగ్గర కూడా వెనకాల చాలా డబ్బు ఉందని, బయట కంట్రీస్ నుంచి కూడా ఫండ్ వచ్చిందని చెప్పేసి అని నూరి చెప్తే సరిపోద్దా అండి? అయ్యో నా లైఫ్ స్టైల్ ఇలా ఎందుకు ఉండిద్ది? బయట కంట్రీస్ నుంచి మనీ వచ్చి అన్నీ వస్తాయి. సింప్లిసిటీ, యూ ఎంజాయింగ్ లైక్ దట్. నేనేమలా ఇంకా నేను ఎక్కువ సర్వీస్ చేస్తాను కదా. ఇప్పుడు ఈరోజు నేను ఇద్దరికి భోజనం, ఇప్పుడు నేను ఇక్కడున్నా సరే నిన్న కూడా ఫోన్ చేసి మా స్టాఫ్కి రేపు 2 భోజనాలు పంచిపెట్టే అని చెప్పేశాను.
అప్పుడు నేను డైరెక్ట్గా రోజు నా ఇంటి ముందు 100 మెంబర్స్కి అన్నదానం స్టార్ట్ చేస్తాను. నా దగ్గర అంత వర్త్ ఉంటే అన్నమాట. నేను అలా దాచుకుని టికెట్ వస్తే ఆ 30 రోజులు 100 మందికి ఏంటి 1000 మందికి పెడతారు. టికెట్ వస్తే టికెట్ రాదు అన్న చేంజ్ ఉండదు. సర్వీస్లో సర్వీసే, పాలిటిక్స్ అంటే పాలిటిక్సే. దీన్ని కంబైన్ చేయను మళ్ళీ నేను. నా సర్వీస్ అనేది నా లైఫ్ టైం ఉంటుంది. టికెట్ ఏముంది, 5 సంవత్సరాలు ఇస్తారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు నేను ఇచ్చకపోతే తీసేస్తారు. సో హౌ కెన్ ఐ ట్రస్ట్ దెమ్? సర్వీస్ అనేది నా. లాస్ట్ టైం మీరు ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ బిల్డింగ్ ఉందో అప్పుడు దాదాపు 2 నుంచి 3 లక్షలు ఖర్చు ఉందని చెప్పేసి అన్నారు మీరు. ఇప్పుడు కొత్తగా చేంజ్ అయ్యారు కదా, మరి దీని ఖర్చుని ఇప్పుడు ఏం లేదంటున్నారు నూరి దగ్గర, మరి ఎట్లా బేరేసాంది? రోజు ఓపీలు చూడడం వల్ల రోజువారీ కూలీ అని కూడా నేను చెప్పున్నాను కదండి. రోజువారీ కూలీ నేను ఇప్పుడు కొత్త బిల్డింగ్కి వెళ్ళిన తర్వాత ఖర్చు ఎంత వస్తుంది పర్ డే? ఇది కూడా వస్తుంది నాకు. అంటే పాత ఈఎంఐ సివి అవి అన్నీ ఉన్నాయి కదా, 1.5 వస్తుంది నాకు ఖర్చు. కొంచెం తగ్గిందంటారు గతం కంటే? తగ్గిందంటే అక్కడ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది కదండి. అక్కడంటే ఆపరేషన్ థియేటర్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ లేవు కదా. చిన్నదా గతంతో? క్లినిక్, జస్ట్ క్లినిక్, 2 రూమ్స్ క్లినిక్. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యానో మళ్ళీ అలాగే ఉన్నాను. ఎందుకు మీకు వేరే వాళ్ళు ఎవరు ముందుకు ఇవ్వడానికి మతలబ్ నేను ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి వెళ్ళిపోవాలనిపించింది, వచ్చేసాను. ఇబ్బంది అనిపించట్లేదా? ఎందుకు ఇబ్బంది? మంచి చేస్తున్నా కూడా మళ్ళీ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి బేసిక్గా మీకు చెయ్యి ఇచ్చి ఇంకా సింత మిమ్మల్ని ఇది చేయడానికి సమాజం దోహదపడాలి. అలా కాకుండా ఇంకా ఇట్లా ఇట్లా నెత్తిన చేయి పెట్టి ఇట్లా మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్స్ లైఫ్లో ఇలాగే ఉంటాయి. రేపు స్టోరీ రాయాలి, బుక్ రాయాలంటే ఈ మాత్రం ఉండాలి కదా, అప్ అండ్ డౌన్స్. నూరి పేరు మీద బుక్ రాయాలంటారు అయితే? ఏమో నేనే రాస్తాను కదా రేపు బుక్స్, రాయొచ్చు కదా. నేను బుక్ నా గురించి రాయాల్సిన అవసరం లేదు. ఒక్క పేపర్ నా గురించి కీర్తి శిఖరాలు హసీనా గారు రాశారు బుక్, లేడీస్ గురించి, ముస్లిం లేడీస్ గురించి, వాట్ దే హ్యావ్ అచీవ్డ్. నా గురించి వచ్చింది. 256 షీ రోజెస్ ఆల్ ఓవర్ వరల్డ్లో 256 ఫేమస్ లేడీస్ వాట్ ఐ హ్యావ్ గివెన్ ఇంపాక్ట్ అని చెప్పేసి దాంట్లో నా పేరు వచ్చింది. 2 బుక్స్లో వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు 1,50,000 ఓన్లీ ఓపీఎల్ నుంచి, ఆ చిన్న క్లినిక్ నుంచి వస్తుంది, బయట నుంచి ఏం సపోర్ట్ దొరకట్లేదా నిజంగా? ఇదేం లేదు. నేను ట్రస్ట్ పెట్టున్నాను, నూర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి, దీని నుంచి ఏం రావు. జనాలందరూ బయట, ఇప్పుడు మీరు చెప్పారు కదా బయట నుంచి బాగా ఫండ్స్ వస్తున్నాయని, అలాగే అనుకుంటారు. అబ్బాయి పిల్లకి బయట నుంచి వస్తే అందరూ అనుకునే వరకే ఆగిపోతారు. అరే మనం కూడా ఏమైనా చేద్దామన్న వరకు ఎవరు రారు. మరి ఇబ్బంది అనిపించదు? మీరు అట్లా మాటలు కాకుండా చేతులతో ముందుకెళ్తున్నారు, బట్ మీకు మాత్రం జస్ట్ అప్రిషియేషన్స్ ఇవ్వడం, హాయ్ హలో అని చెప్పేసి నవ్వుకుంటా ఇట్లా టాటాలు బాయ్ బాయ్లు చెప్పుకుంటా ఉంటే అరే ఇది వేరుంది ఎందుకో అని చెప్పేసి. దేవుడికి తెలుసు కదా ఎప్పుడు ఏమి ఇవ్వాలో. సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ మై లైఫ్. అయినా ఇప్పుడు సాటిస్ఫైడ్ లైఫ్గానే ఉంది కదా మనది. తింటున్నాను, పడుకుంటున్నాను, దీనికి మించి మతలబ్ ఎంత కష్టపడినా మనిషి ఆ రోజు నిద్ర కోసం, కొంచెం ఫుడ్ కోసం దొరుకుతుంది దేవుడి దయ వల్ల, చాలు. ఫుడ్ కూడా చాలా తక్కువ తీసుకుంటారని ఏమో నాకు అంతే, నా బాడీ అంతే. కారణం ఏం లేదు, స్పెషల్ అందరూ అదే అడుగుతారు, మీరు ఏమైనా స్పెషల్ డైట్ మెయింటైన్ చేస్తారా ఇంత స్లిమ్ గా ఉండడానికి? మీరు క్వశ్చన్స్ నన్ను అడిగేది. సో ఏజ్ అయిపోతున్నా సరే మీరు ఏం మెయింటైన్ చేస్తారు, జుట్టుకి ఏం మెయింటైన్ చేస్తారు, ఫేస్ కి, బాడీకి, జిమ్మా, యోగానా అని మీకు వద్దన్నా నేను అసలు ఏం పట్టించుకోను. సరే నార్మల్గా ఉంటాను, సింపుల్గా ఉన్నాడా?